అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆడపడుచుకి బుద్ధి చెప్పిన అత్తా కోడళ్ళు. ఈ కథ నేపథ్యం చాలా బాగుంటుంది. ఆడపిల్లలు పుట్టింటి మీద పడి తినాలి అని అనుకుంటూ చాలామంది పుట్టింటి మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. అలాంటి ఒక అమ్మాయికి ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్ని ఎదురయ్యేలా చేసింది అని ఈ కథ మనకి తెలియజెప్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిస్ చేయకుండా ఎక్కడ వినండి. అలాగే ప్రీవియస్గా నేను 2 కథలు అప్లోడ్ చేశాను. ఒకటి అహంకారపు మొగుడు, రెండోది కోడలి లౌక్యం. ఆ కథలు కూడా చాలా బాగుంటాయి. మీరు వినకపోతే గనక ఆ కథలను కూడా విని ఆనందించండి. మన ఛానల్లో ఇంకా మంచి కంటెంట్తో ఉన్న కథలు చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఆ కథల్ని వినకపోతే విని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా కథని ఎంకరేజ్ చేస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి కథ మీ దాకా రావటానికి అది యూజ్ అవుతుంది. మీరు మంచి కంటెంట్తో ఉన్న కథల్ని విని ఆనందిస్తారనే ఇంత స్వెట్టి సమ్మర్లో కూడా మీకోసం నేను కథల్ని అప్లోడ్ చేస్తున్నాను. సో కథల్ని మిస్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. రామకృష్ణ వసుంధర దంపతులు చాలా మంచివాళ్ళు. రామకృష్ణయ్య గారికి 10 ఎకరాల పొలం ఉంది. ఆ రోజుల్లో ఆయన ఇంటర్ వరకు చదువుకుని వ్యవసాయమే చేస్తాడు. సొంత ఇల్లు ఉంది. వసుంధర చాలా మంచి ఇల్లాలో ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. చాలా తెలివైందే. అలాగే కాస్త గయ్యాళి అనే పేరు కూడా ఉంది. మాట కరుగ్గా ఉంటుంది కానీ మనసు వెన్నపూస లాంటిది వసుంధరదే. వసుంధర చాలా కష్టజీవే. భర్త ఒకవైపున పొలంలో కష్టపడుతుంటే ఇంట్లో పాడిగేదల దగ్గర కష్టపడుతూ ఇంట్లో ఆవిడ కాపురానికి రాకముందే అత్తగారు వాళ్ళు చెట్లు మొక్కలు నాటి ఉంచారు. దాంతో ఆవిడ చుట్టూ ఉన్నదాన్నంతా మొగుడుతో కలిసి చదును చేసేసే, కూరగాయ మొక్కలు వేసేసి శుభ్రంగా కోళ్ళని పెంచి అలాగే చిన్న గుంటలాగా తవ్వి రొయ్యలు చేపల్ని పెట్టేసి బయట నుంచి ఏది కొనకుండా పై ఎత్తున ఆవిడే నాటుకోళ్ళు, నాటుకోడిగుడ్లు, ఆర్గానిక్ కూరగాయలు, పళ్ళు, పూలు, దానికి తోడు రొయ్యలు, చేపలు అన్నీ అమ్ముతూ ఉండేదే. వచ్చిన ప్రతి రూపాయిని పోస్టాఫీసులో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేసేసేదే. రామకృష్ణయ్యకి భార్య అంటే అమితమైన ప్రేమ. ఇక రామకృష్ణయ్య తల్లిదండ్రుల్ని ఇద్దరిని చెప్పాలంటే గనక అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా చూసేది వసుంధర. ఒకవైపున గేదెల దగ్గర వెట్టి చాకిరీ చేసే భర్తగా ఆయన కూడా సాయం చేసేవాడు. గేదెలకి గడ్డి తీసుకురావటం అది బయట నుంచి ఆయన బాధ్యత అయితే, ఒకవైపున మహా ఇల్లాలో పాలు అమ్మటం, పెరుగు అమ్మటం, వెన్న అమ్మటం, నెయ్యి అమ్మటం, అత్తమామల్ని కూర్చోబెట్టి మామగారికి అత్తగారికి ఒళ్ళంతా వెన్నపూస రాసి వేడినీళ్లు కాచి స్నానం చేయించేది. చాలా హుషారు మనిషి వసుంధర. ఇల్లంతా ఊడ్చుకొచ్చేసేది. కళ్ళాపులు కొట్టి ముగ్గులు పెట్టేసేదే. ఆవిడ కొట్టిన పేడ కళ్ళాపితో నున్నగా పాలరాయి గచ్చులా తయారైపోయింది వాళ్ళ ఇంటి చుట్టూ. తులసమ్మ దగ్గర దీపం పెట్టి గబగబా పూజ చేసుకొని అత్తమామలకి మొగుడికి అంత టిఫిన్ పెట్టేసుకొని అత్తమామల కాఫీ టీలు మానిపించి పాలు తాగిచ్చి వాళ్ళ బీపీలు షుగర్లు ఉంటే మాత్రలేసే ఆ తర్వాత వాళ్ళని విశ్రాంతి తీసుకోమని ఇహ పాపం ఎప్పుడు ఏదో ఒక చాకిరీ చేస్తూనే ఉండేదా మహా ఇల్లాలో. బయట నుంచి ఏది కొనే పనే ఉండదు. దానికి తోడు వసుంధరకి మిషన్ కుట్టడం వచ్చు. బయట వాళ్ళవే కుట్టదులే కానీ కాకపోతే ఇంట్లో తన బట్టలు అత్తగారి బట్టలు ఎందుకు ఖాళీగా ఉండాలి, బయట కుట్టించుకుంటే బోల్డ్ డబ్బులు అవుతాయి అనే దాంతో అవి కుట్టేస్తుంటే ఆయన నవ్వేవాడు. నావి రాక ఊరుకున్నావు కానీ వస్తే నాయి కూడా కుడతా వసు అనే. మరేనండి నేర్చుకుందామని అనుకుంటున్నాను. ఈసారి సమ్మర్లో మహిళా మండలిలో పెడతారంట. పెట్టినప్పుడు మీవి కూడా కటింగులు నేర్చేసుకుంటానని పక్క నవ్వేదే. ఆయనకి భార్య అంటే ఎంతో ఇష్టం. ఆవిడ పుట్టింటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎకరా పొలం తీసుకొచ్చింది. దాంతోపాటు ఒక 25 కాసులు బంగారం తీసుకొచ్చింది. అత్తగారు వాళ్ళు ఒక 25 కాసులు బంగారం పెట్టారు వసుంధరకే. మెళ్ళో తాళి గొలుసు, చేతులకి 2 బంగారపు గాజులు, మిగతాయి మట్టి గాజులు ఉంచుకొని ఇక నల్లబూసలు ఒక్కటి బీరువాలో పెట్టుకొని మిగతా బంగారం అంతా లాకర్
సెంటర్లోనే పెట్టి ఆ పెట్టుబడి దాన్ని బ్యాంకులో లోనుగా పెట్టి పెట్టుబడిగా డబ్బులు తీసుకుని మొగుడిని ఇంకొంచెం పొలం ఎదురు తీసుకుని కవులు చేయొచ్చు కదా స్వామి, ఇంకా పిల్లలు పుట్టలేదు కదా మనకి, కాస్త 4 రూపాయలు పిల్లలు పుట్టేసరికి మిగులుతాయి కదండి అని చెప్తే ఆయన పక్కా నవ్వేవాడు. 24 గంటలు పని చేస్తానే ఉంటావే, అలసిపోవు ఎక్కడా, మీరు నన్ను అలసిపోనిస్తున్నారా, సాయంకాలం వస్తారు మీరే నాకు పనిలో సగం సాయం చేస్తారు, కాళ్ళు ఒత్తుతారు చేతులు ఒత్తుతారు, అలసిపోతున్నానని పెళ్ళాన్ని గారాన్ని చేసేస్తారు, అత్తయ్య మావయ్య మధ్య మధ్యలో అందుకోవాలనుకుంటారనుకోండి, నేనే ఊరుకోను అంటే రామకృష్ణయ్య తండ్రి వయోవృద్ధుడు అవటం వల్ల ఒకటి, రెండోది వాళ్ళకి పెద్ద దిగులు ఏంటంటే రామకృష్ణయ్యకి ఒకే ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు వరమ్మ. చిన్నప్పటి నుంచి పరమ నీచురాలు, పరమ దరిద్రపదే, పరమ ద్రోహపు బుద్ధి, స్వార్థపు బుద్ధి, జారత్వపు బుద్ధి, ఉండాల్సినటువంటి దుష్టబుద్ధులన్నీ ఉన్నాయి. పేరుకి ఊరందరూ అనేవాళ్లే. రావణాసురుడికి ఏదో సామెత చెప్పినట్టు శూర్పణఖలాగా ఇదెలా పుట్టిందిరా బాబు మీ కొంపలో, కాకపోతే రావణాసురుడికి చెల్లెలుగా పుట్టింది అది, రాముడికే అక్కగా పుట్టింది ఇది అనే. మొత్తానికి వరమ్మనే కొడుకుని ఎక్కువ కూతుర్ని తక్కువ, కూతుర్ని ఎక్కువ కొడుకుని తక్కువ చూసే కుటుంబం కాదు రామకృష్ణయ్య తల్లిదండ్రులదే. 50 కాసులు బంగారం పెట్టి 2 ఎకరాల పొలం ఇచ్చి చాలా పెద్ద డబ్బున్న కుటుంబానికి వరమ్మని కోడలుగా పంపించారు. ఏది రామకృష్ణయ్య పెళ్ళి కాక మునిపే. అయితే పెళ్ళైన తర్వాత 7 ఏళ్లకు కూడా పిల్లలు కలగలేదు. అత్తమామల్ని చెండుకు తిని ఒకవైపున మొగుణ్ణి కాల్చుకు తిని ఆ అల్లుడు కాస్త పురుగుల మందు తాగి రీసెంట్గానే పైలోకానికి చేరుకున్నాడు. ఆయన పైలోకానికి చేరుకునేటప్పుడు రాసిన సూసైడ్ లెటర్ చూసి ఆయన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి ఒళ్ళు మండిపోయింది. నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు, దీన్ని జాతరలో చూసి ఇది పల్లెటూరు బయతులే అమాయకంగా ఉందలే చూడటానికి అని దీన్ని పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలనేంత జ్ఞానం వచ్చేసింది నాకు. పైకి కనిపించేది ఎప్పుడూ నిజం కాదని తెలిసింది. పడకటింట్లోనూ సుఖం లేదు. పెళ్ళాంతో కాపురం చేయటం చేతకాదట్రా, కడుపు చేయటం రాదట్రా, నువ్వేం మగాడివిరా, నీకు మగతనం ఉందట్రా, అసలు నిజంగానే నువ్వు నపుంసకుడువా మగాడువా అని అదనే మాటలు నేను తీసుకోలేకపోయాను. 7 ఏళ్ళు సప్తమహా నరకాలు అనుభవించేశాను. నా వల్ల కాకే తనువును చాలిస్తున్నాను. ఇక నా వల్ల బ్రతకటం కాదనిపించేసిందని ఆయన రాసిపోయాడు. వాళ్ళు ఇక వాళ్ళ కొడుకే పోయిన తర్వాత ఇంకా వరమ్మ మాటలు ఏం చెల్లుతాయి అక్కడ. వీళ్ళిచ్చిన 2 ఎకరాలు వెనక్కిచ్చి 50 కాసుల బంగారం వెనక్కి పెట్టి మీకో దండం మీ కూతురుకో దండం అమ్మ, మా కొడుకుని మింగేసింది పాపిష్టిది అని వరమ్మని గెంటి పడేశారు. రామకృష్ణయ్యకి పెళ్ళైపోయి ఒక 2 సంవత్సరాలు. పిల్లలు వెంటనే వద్దని సరదాగా గడుపుదామని అనుకునే కనలేదు వీళ్ళు. అత్తమామల్ని వసుంధర చాలా బాగా చూసుకుంటుంది. కోళ్ళైనా కూతురు లాంటి పిల్ల దొరికిందని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటారు. వసుంధర గిరగిరా రింగుబండి తిరిగినట్టు తిరుగుతూ పని చేస్తూనే ఉంటుంది. మొగుడు చచ్చిన వరమ్మనే అత్తారింటి వాళ్ళు గెంటేశారు కాబట్టి పుట్టింటి వాళ్ళుగా రామకృష్ణయ్య తల్లిదండ్రులు ఏం చేస్తామని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని, అల్లుడు పోయి సంవత్సరం కూడా కాకుండా ఇంకో సంబంధం చూసి ఎలా పెళ్లి చేస్తారు వాళ్ళైనా కూడా. సరే మెల్లగా సంబంధం వెతుకుతాములే అమ్మాయి, పెళ్లి చేస్తాములే అని కూడా వాళ్ళు ఒక వైపుని చెప్పారు. అయితే ఈలోపు వరమ్మ ఇంటి చుట్టుపక్కల ఆడోళ్ళు కాళ్ళకు మెట్లు పెట్టుకుంటున్నారు, కాళ్ళకు పసుపు రాసుకుంటున్నారు, వాళ్ళు రంగురంగుల చీరలు కట్టుకుంటున్నారు, తల్లో పూలు పెట్టుకుంటున్నారు, మొగుళ్ళతో సరసంగా ఉంటున్నారనే వాళ్ళందరినీ శాపనార్థాలు పెట్టడం, తిట్టడం, గోళ్ళ మీద నుంచి కాకుల మీద పెట్టి, కోళ్ళ మీద పెట్టి, కుక్కల మీద పెట్టి, గేదెల మీద పెట్టి, ఆవుల మీద పెట్టి తిట్టడం, వాళ్ళకి వీళ్ళకి పిల్లలున్నారు తను గొడ్రాలయ్యానని వాళ్ళ పిల్లలు పోవాలి, వీళ్ళ పిల్లల్ని గోతుల్లో పెట్ట, వాళ్ళ పిల్లల మీద మట్టి గప్ప, వీళ్ళ పిల్లల్ని పూడ్చిపెట్ట అని చిన్నపిల్లలు సరదాగా ఆడుకుంటూ బాలేసినా గోలి వేసినా వాళ్ళని 4 బాదులు బాది పిచ్చ తిట్లు తిట్టడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ దరిద్రపు దానికి ఎంత తొందరగా పెళ్లి చేసి పంపిస్తే అంత మంచిది, అసలు ఇలాంటి దాన్ని ఇళ్ల మధ్యలోనే ఉంచకూడదు అంటే ఇక రామకృష్ణయ్య తల్లిదండ్రులు పంపించేస్తామమ్మా, 6 నెలలే అయింది అల్లుడు పోయి, మహానుభావుడు ఏడాది కూడా పోయి ఆ పిల్లాడికి ఆ
అబ్దికం పెట్టకుండా ఎలా చేస్తాం తల్లి, మీ కూతురేమీ ఆగేలాగా ఏమీ లేదమ్మా, మీరు అనుకుంటున్నారు కానీ అని చుట్టుపక్కల వాళ్ళంటే చుట్టుపక్కల వాళ్ళని చెండుకు తింటే వాళ్ళు థూ అని మాట్లాడించడం మానేశారు. ఇక వాళ్ళని చెండుకు తినటం కుదరక ఇంట్లో రామకృష్ణయ్య చాలా క్లోజ్గా చాలా సరసంగా ఉంటాడు పెళ్ళాంతో. నిజం చెప్పాలంటే పల్లెటూరు వాళ్ళే అయినప్పటికీ కూడాను పెళ్ళాన్ని తీసుకొని ఒకరోజు పైన వెన్నెల్లో భోజనం తీసుకెళ్ళి ఒకళ్ళకొకళ్ళు తినిపించుకొని పైనే తెల్లగా ఆవిడ పక్క పరిస్తే మల్లెపూలు చల్లుకొని అక్కడ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు క్లోజ్గా ఉంటారు. ఒకరోజు పొలానికే భోజనం తీసుకెళ్ళి గట్టిగా మంచి వేయించే పౌర్ణమి రాత్రుల్లో అక్కడ గడపటం అంటే ఆమెకి ఆయనకి ఇష్టం. ఆ తర్వాత సరదాగా ఆయన 2 నెలలకోసారి, నెల 15 రోజులకోసారి సిటీకి తీసుకెళ్ళి 2-3 రోజులు హోటల్లో రూమ్ తీసుకొని ఉండి సిటీ అంతా తిరిగి సినిమాలు అవి చూసి పెళ్ళానికి కావాల్సినవి కొనిపెట్టి అక్కడ సిటీలో హ్యాపీగా గడిపొస్తూ ఉంటారు వాళ్ళు. ఇక తమ్ముడు మరదలు క్లోజ్గా ఉంటాం, తమ్ముడు మరదలతో సరసం ఆడటం, పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని పొలానికి వెళ్ళటం, మొగుడికి ఈపు రుద్ది వసుంధర స్నానం చేయించటం, తల తొడవటం, పెళ్ళాన్ని ఆయన ముద్దులు పెట్టుకోవటం, అత్తమామలతో వసుంధర క్లోజ్గా ఉంటాం. రేపో మాపో వసుంధరకి పిల్లలు పుడతారని అత్తమామలు గర్వంగా నలుగురితో చెప్పుకోవటం. ఇదంతా చూసిన వరమ్మకి కడుపు అసూయతో రగిలిపోవటం మొదలుపెట్టింది. దాంతో రామకృష్ణయ్య అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వరమ్మ కూర్చొని మీ కోడలు చెడిపోయిందని, మీ కోడలు పతితని కులతని పక్కింటి దాని మొగుడు వైపు చూస్తుందని, ఎదురింటి దాని మొగుడు బస్కీలు తీస్తుంటే వాడి వైపు చూస్తుందని, వెనకింటి దాని మొగుడు అవ్వ స్నానం చేస్తుంటే చూస్తుందని, తమ్ముడు నువ్వు ఇంత సెక్క పెడుతున్నా కూడా నీ పెళ్ళం చెబితే బాగోదు కానీ ఏ బే అంటే ఎంత రోతగా ఉంటుంది అనుకుంటున్నా, పాడు పాలేరు గాడిని ఏమన్నా ఉన్నాయిలే నీ కండలు అంటుందని చెప్పేసరికి ఒళ్ళు మండిపోయిన రామకృష్ణయ్య ఆయన అమ్మా నాన్నలు కలిసి పడేసి తుక్కు ర్యాక్ కొట్టి వదిలిపెట్టారు వరమ్మనే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పాతేస్తాం, మాకు వాళ్ళు ఎలాంటిదో మాకు తెలుసు, నా పెళ్ళం ఎలాంటిదో నాకు బాగా తెలుసు, అసలు వాళ్ళందరూ అక్కడక్కడ అయ్యి చేస్తున్నారని నీకెలా తెలిసే, అది ఎప్పుడు చూసినా కూడా పనులు చేస్తానే ఉంటుంది పిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అది వచ్చిన రోజున మనకుందే 4 ఆవులు 4 గేదెలు, ఇవాళ ఉంది 20 ఆవులు 20 గేదెలు, ఒకవైపున మేకలు గొర్రెలు కోళ్ళు పిల్లల్ని చేసే కోళ్ళు, ఒకవైపున గుడ్లు పెట్టే కోళ్ళు చేపలు రొయ్యలు, ఒకవైపున ఆ పిల్ల మిషన్ కుట్టుద్ది, ఇంటి పని చేసుద్ది, పని మనిషి లేదు, ఎన్ని అంట్లు తోమాలి, ఎన్ని బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, తడిగుడ్డలు పెట్టాలి, పూజ పునస్కారాలు, దాని మొగుడు పొలానికి అన్నం ఎత్తుకెళ్ళాలి, ఒకవైపున ఎంతమందికి వంటలు చేయాలి, 24 గంటలు అది చేసింది చేసినట్టే ఉంటుంది, నీకు పొయ్యే కాలం రాను, నా కోడలు లాంటి కోడలు అసలు ఎక్కడా దొరకదని ఊరంతా అంటే పాపిష్టిద్దానే వచ్చి మా కోడల మీద చెబుతావంటే అని వాళ్ళు కూడా 4 బాదులు బాదారు. దాంతో వసుంధర మీద బాగా పగబట్టేసింది వరమ్మ. పగబట్టిన తర్వాత నాకు పెళ్లి చేయరా, నాకు పెళ్లి చేయరా, నాకు పెళ్లి చేయరా అని గొడవ చేయటం మొదలుపెట్టింది. ఉసే పాపిష్టిదానా, 7 ఏళ్ళు కాపురం చేసిన మనిషే పోయి ఏడాదన్నా కాలేదే, వాడిపోతే నా కోరికలు ఆగుతాయా, వాడిపోతే నేను ఉప్పు కారాలు లేని అన్నాలు తినాలా, వాడిపోతే నేను ఉప్పు కారాలు తింటున్నాను, నాకు కోరికలు కలుగుతున్నాయి, నాకు మగాడు కావాలనిపిస్తుంది, ఏ గోడ దూకితే మీ పరువే పోద్ది అనేపాటికి రామకృష్ణయ్యకి తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలో ఆయనకు అర్థం కాలేదు. దాంతో వసుంధరని అయిన దానికి కాని దానికి సూటిపోటి మాటలంటాం, కూరలో ఉప్పు ఎక్కువ వేసావు, కూరలో ఉప్పు తక్కువ వేసావంటాం, వసుంధర మీద ఈసిరేయటం ఈసిరేయటం, కావాలని వసుంధర నడిసే దారిలో నూనె పోయటం, వసుంధర పడేలా చేయటం, వసుంధర మిషన్ని చెడగొడతాం, వసుంధర ఆవుల్ని గేదెల్ని కొట్టడం, కావాలని చేపల చెరువులో ఎత్తుకెళ్ళి ఇక చేపలు సత్య మందులు కలపటం, రొయ్యలు సత్య మందులు కలపటం, కోళ్ళు పొదగేసిన గుడ్లన్నీ పిసికేసి రావటం, ఇలా చిత్రహింసలు పెడుతుంటే వసుంధర నీకేమైనా పిచ్చా వదినా, ఏం పనులు ఇవన్నీ, దేవుడు మెచ్చే పనులు చెయ్యాలి, ఇలాంటి పనులు చేయకూడదు, రేపొద్దున పిల్లా పాప పుట్టాల్సిన దానివి, ఎందుకు ఇలాంటి పాపాలకు ఒడికడుతున్నావో, మొక్కలన్నీ పీకేశావో, అలా నేను నాటిన విత్తనాలన్నీ వచ్చిన మొలకల్ని పీకావు, చెట్లు పూలు కాయలు అన్ని పిందెలు తుంపిపోస్తున్నావు, అలా చేస్తే భ్రూణహత్య చేసినంత మహాపాపం అంట, తల్లి కడుపులో పిండాన్ని మన చేతులతోనే మనం చంపినంత పాపం అంట, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, భర్తను పోగొట్టుకున్నావు, బిడ్డలు కలగల, ఇంకా పాపాలు చెయ్యకు వదినా అంది ఒక రోజున. దాంతో నన్ను గొడ్రాలంటావంటే, నన్ను మున్నమోపిదాన్ని అంటావంటే అని రామకృష్ణను ఆయన తల్లి తండ్రి వాళ్ళని హాస్పిటల్లో చూపించడానికని వసుంధరకి ప్రాణం బాలేదని పీరియడ్స్లో ఉందని తీసుకెళ్ళాడు ఆయన.
అంతే ఎర్రగా గంటెలు కాల్చి ఇక పడుకోనున్న మనిషిని ఆవిడ్ని గుడ్డ పైకెత్తి మోకాళ్ళ మీద నుంచి వాతలు పెట్టేసి కళ్ళల్లో కారం కొట్టి జుట్టు బీకి కింద పడేసి ఆవిడ్ని దారుణంగా కొట్టి ఒళ్ళంతా వాతలు పెట్టి ఆవిడ మీద కిరసనాలు పోసేసి తగలబెడదామని చూస్తే ఇళ్ల చుట్టుపక్కలోళ్ళు ఓలమ్మో ఓలప్పో ఓలయ్యో అని రంకెలు వేసుకుంటా వచ్చి వసుంధర మీద నీళ్లు పోసి పక్కకు లాక్కెళ్ళిపోతే ఉసే పాపిష్టిదానని పోయే కాలం రాను, అలాంటి పనులేనట్టే నువ్వు చెయ్యాల్సిందే అనేపాటికి అప్పుడే బస్సు దిగి రామకృష్ణయ్య వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నోళ్ళల్లా వసుంధర నోట్లో నుంచి ముక్కుల నుంచి బ్లడ్ కూడా వస్తుందని తెలిసి ముందు గబగబా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈవిడ కొట్టిన కొట్టుడుకు అబార్షన్ కూడా అయిపోయింది అని డాక్టర్ అమ్మ చెప్పింది. దాంతో వచ్చి రామకృష్ణయ్య గొంతు పట్టుకొని వరమ్మను పైకి లేపాడు. అమ్మా నాన్నలు పడేసి చితకబాస్తే నాకు పెళ్లి చేస్తే మీరుండమన్నా నేనే ఉండను, ఏం చేయమంటారు మరి, నా కళ్ళు ఎదురుగానే దాని ముగుడితో కాపురం చేస్తుంటే నన్ను చూస్తూ ఉండమంటారా అనేపాటికి అన్నన్నా అనే ఊళ్ళో వాళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారు. దాంతో నెల రోజులు తిరిగేపాటికి నీకు పెళ్లి చేసి పంపిస్తాం, నోరు మూసుకొని నువ్వు ఉండకపోతే నిన్ను ముక్కలుగా నరుకుతాం అని చెప్పారు. చెప్తే మొత్తానికి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచి అర్జెంటుగా దీనికి సంబంధాలు చూడమనమని చెప్తే గొప్పోడు, డబ్బున్నోడు, చదువుకున్నాడు, అందగాడు, రొమాంటిక్గా ఉండేవాడు, ఆస్తిపరుడు, అక్క చెల్లెళ్ళు లేనోడు, అమ్మా నాన్నలు లేనోడు అని బోల్డన్ని రిక్వైర్మెంట్ క్వాలిటీస్ చెప్పింది వరమ్మ. దానికి తోడు ఇక పెళ్ళిళ్ళ పేరయ్యకి రామకృష్ణయ్య ఆయన అమ్మా నాన్నలు మేమిచ్చేది 2 ఎకరాల పొలం, పెట్టేది 50 కాసులు బంగారం, రెండో సంబంధం ఆయనైనా పర్వాలేదు, కాస్త ఉద్యోగం ఉన్న ఆయనైనా పర్లేదు, వ్యవసాయం చేసుకునే ఆయనైనా పర్లేదు, మంచోడైతే చాలయ్యా అని వాళ్ళు చెప్పి పంపించారు. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్యగాడు వాడుకు బుద్ధి తక్కువ సన్నాసి, వీళ్ళు చెప్పిందే విన్నాడు, వాళ్ళు చెప్పిందే విన్నాడు వాడు. ఇక ఏదో ఒక మాటకి కట్టుబడి ఉండాలి కదా, బుద్ధి తక్కువ వెధవ కాస్త ఏం చేశాడంటే వరమ్మ చెప్పినట్టుగా అందగాడైన ఒక ఆయనకి చాలా పెద్ద వ్యాపారం ఉంది. వరమ్మ గురించిన లొసుకులేమీ చెప్పకుండా అసలు ఒక పెళ్ళయిందనే విషయం కూడా దాచి 7 ఏళ్ళు కాపురం చేసిందనే విషయం బయట పెట్టకుండా ఆ దరిద్రుడు కాస్త ఆయనకు బాగా ఆస్తిపాస్తులున్నాయి, చదువుకున్నాడు, అందగాడు, వ్యాపారం ఉంది, అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు లేని మనిషి ఆయన సంబంధాన్నే వరమ్మకి వెతుక్కొని వచ్చాడు, ఫోటో పట్టుకొని తీసుకొచ్చాడు. అయితే రామకృష్ణయ్య అమ్మా నాన్న రామకృష్ణయ్య చెప్పారని ఒక ఆయనకి ఆల్రెడీ ఒక పెళ్లి చేస్తే భార్య పోయి మరొక పెళ్లి చేస్తే ఆవిడ కూడా పురిట్లో పోయిందే. పోతే ఆ పురిట్లో పుట్టినటువంటి బాబుని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మేమే తీసుకెళ్ళి మా కూతురు జ్ఞాపకంగా పెంచుకుంటాం అన్నారు. చూడటానికి యావరేజ్గా ఉంటాడు, ఆయనకు 15 ఎకరాల పొలం ఉంది, మనిషి చాలా మెతక, చాలా మంచోడు, ఉండేది పల్లెటూరులో, ఆయన ఏ ఉద్యోగం చేయడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఆయనకి కాస్త అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు, అన్న తమ్ముడు ఉన్నారు, వాళ్ళ కర్మలకు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. ఈయన రాతే ఇలా ఏడిసింది, కొడుకు పెళ్లి చేసి ఏ కాశీకో వెళ్ళిపోదామని పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ముదరష్టపోడు ఆ సంబంధం ఈ సంబంధం 2 తీసుకొని వచ్చాడు పెళ్ళిళ్ళ పేరయ్య. తెచ్చినోడు ఏదో ఒక సంబంధం గురించి చెప్పాలి. అయితే వరమ్మకి తీసుకొచ్చిన ముందు పెద్ద వ్యాపారం ఉండే, అందంగా ఉండే, డబ్బున్న ఆయన ఫోటోని తీసుకొచ్చి వరమ్మ చేతిలో పెట్టి ఇలా నీకు పెళ్ళయిందనే విషయం ఆయనకి చెప్పలేదమ్మా, ఆయనకు అసలు పెళ్ళవ్వలేదు, తెలిస్తే ఆయన చేసుకోకపోనేమో ఒకటి, రెండోది మరొకటి వాళ్ళకి కట్నాల ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది, ఆయనకి అమ్మా నాన్నలు లేకపోయినప్పటికీ కూడాను ఆయనకి ఇక ఒక 10 ఎకరాల పొలం ఇచ్చి దాంతోపాటు 25 లక్షల క్యాష్ ఇచ్చి ఓ 100 కాసులు బంగారం పెడితేనే చేసుకుంటానని ఆయన చెప్పాడు, డబ్బున్న ఆయన అని ఇక్కడ చెప్పాడు. రామకృష్ణయ్య వాళ్ళకేమో తను తీసుకొచ్చిన మరో సంబంధం గురించి అబ్బాయికి ఇలా 2 పెళ్ళిళ్ళైని, ఒక భార్య పోయింది, రెండో భార్య పురిట్లో పోయింది, పుట్టిన పిల్లాడి బాధ్యత వాళ్ళకి లేదు, ఆయన పెట్టాల్సిన పొలం ఏదో పిల్లాడికి పెట్టేశాడు, వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన స్త్రీధనాన్ని వెనక్కిచ్చేశారు, పిల్లాడిని మేనమామలు అమ్మమ్మ తాతయ్యలు పెంచుకుంటామని తీసుకెళ్ళిపోయారు, ఎప్పుడన్నా వెళ్ళి సంవత్సరానికి 1-2 సార్లు ఆయన చూసి రావటం తప్ప పిల్లాడిని వాళ్ళు అసలు ఇక్కడికి పంపించరు, ఆయనకు అమ్మా నాన్నలు ఉన్నారు, ఈయన పెళ్లి చేసి కాశీ వెళ్ళిపోవాలనుకుంటున్నారు,
చేసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆయన చూడటానికి మనిషి అందంగా ఉండడు. మనిషి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. మనిషి వ్యవసాయమే చేస్తాడు. ఆయనకు పొలమే ఉంది అని ఆయన ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ స్తోమతకి వాళ్ళ స్థితిగతికి వాళ్ళు అనుకున్న దానికి ఆల్రెడీ ఒక పెళ్ళై 7 ఏళ్ళు కాపురం చేసే పిల్లలు పుట్టలేదన్న మాటే కానీ ఏమీ చిన్నదే కాదు, వయసులో ఉన్నదే కాదు కదా వరమ్మ. కాబట్టి ఆ సంబంధం ఖాయం చేసుకుందామని వీళ్ళు అనుకుంటే వరమ్మ వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనమని చెప్తే వస్తే వరమ్మకి ఆ 2 పెళ్ళిళ్ళు అయిన పెళ్లి కొడుకు నచ్చల. ఆయన దగ్గర వీళ్ళేమీ దాయల. ఇలా పెళ్ళయిందని మొగుడు పోయాడని ఓపెన్గా చెప్పారు. చెప్తే ఆయన చేసుకోవటానికి ఇష్టపడితే వాడు చూడటానికి బాలేదు, కళ్ళు మూసుకొని నేను ఆడితో కాపురం చేయలేను, ఆడు చేసేది వ్యవసాయమేను, ఆడు నాకు అస్సలు నచ్చలేదు, నాకు ఇదిగో ఇతను నచ్చాడు అని చెప్పింది. చెప్తే అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాక పెళ్ళిళ్ళ పేరై మీదకే రోకలి బండ తీసుకున్నాడు రామకృష్ణయ్య. తీసుకుంటే ఏం చేయమంటారు బాబు, అక్కయ్య గారు చూడమన్నారని చూశాననే పాటికే సరే అతన్ని రమ్మనమన్నారు. అతన్ని రమ్మనమంటే అతనికి ఫస్ట్ వరమ్మ మనిషిగా నచ్చల. పొట్టిగా ఉందేంటన్నాడు, నల్లగా ఉందేంటన్నాడు, పళ్ళెత్తులేంటన్నాడు. దానికి తోడు ఇక ఆయన 12 ఎకరాల పొలం, 100 కాసుల బంగారం, 25 లక్షల రూపాయలు క్యాష్, దానికి తోడు వీళ్ళకున్న ల్యాండ్, వీళ్ళకున్న ఇల్లు కూడా పెట్టాలని అడిగాడు అతను. దానికి తోడు ఇక వరమ్మకి ఒక పెళ్ళయిందనే విషయం ఆయనకి తెలియదని వీళ్ళకి తెలియదు. పెళ్ళిళ్ళ పేరే చెప్పాడనే అనుకుంటే సరేనని ఊళ్ళో ఎంక్వైరీ చేసి 24 గంటల్లో వీళ్ళింటి మీదకి వచ్చి కాండ్రిచ్చి ఉమ్మి అరే అసలు పెళ్ళయిందనే విషయం దాచిపెట్టి చేయటానికి ఇదేమన్నా ఫ్రెషా, ఇదేమన్నా ఇప్పటి వరకు కన్య, దీన్ని తీసుకొచ్చి నాకు చేయటం ఏంటి, అసలు ఎలా కనపడుతున్నాను నేనని చెప్పి వాళ్ళు వాళ్ళ బంధువులు వీళ్ళ కాండ్రిచ్చి ఉమ్మి నానా మాటలు అని వెళ్తే పెళ్ళిళ్ళ పేరైన 4 బాదాడు రామకృష్ణయ్య. దాంతో ఇక ఆ 2వ సంబంధపు ఆయన పెళ్ళినే ఖాయం చేసేశారు. ఖాయం చేశారనే వరమ్మ కడుపులో ఖర్చు పెట్టుకొని డబ్బున్న ఆయనకిచ్చి తనని పెళ్లి చేయలేదని, తన జీవితం నాశనం చేసేశారని, తనకు పెళ్ళయిందనే విషయం ఈ ఊళ్ళో వాళ్ళు చెప్పారని ఊళ్ళో వాళ్ళ నానా కూతలు కూసి ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఇక యుద్ధాలు ప్రకటించి వసుంధరని కొట్టి అమ్మా నాన్నల్ని కొట్టి రామకృష్ణయ్య మీద కూడా వెళ్ళింది. కానీ జుట్టు పట్టేసుకున్నాడు రామకృష్ణయ్య. అక్కని కూడా చూసుకోకుండా పడేసి తుక్కు కొట్టి అవతల ఆయనకిచ్చి పెళ్లి చేసి అప్పగింతల్లోనే దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక మంచో చెడో మీరు చూసుకోవాల్సిందే, ఇంతకు మించి మేము పెట్టేది ఏమీ లేదు అని ఆ 2 ఎకరాల పొలం కూడా ఈ ఊళ్ళోది అమ్మి డబ్బులుగా ఇచ్చి పడేశాడు రామకృష్ణయ్య. ఇచ్చి పడేసి ఇక పురుళ్ళు పుణ్యాలు అని కూడా మా ఇంటికి పంపటానికి వీలు లేదు, పంపితే నీకు పద్ధతిగా ఉండదు అని చెప్పి పెళ్లి చేసి పంపారు. వెళ్ళంగానే జస్ట్ 3 నెలల్లో అత్తమామ ఇద్దరు పైలోకానికి ఉష్కాకి అయిపోయారు. కాశీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఆడపడుచులతో పగలు, తోడుకోడళ్లతో పగలు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళటానికి వీల్లేదు, మొగుడిని తొక్కేసిందే, నోరెత్తటానికి వీల్లేదు, కుక్కల్లే పడుండాల్సిందే, నోరెత్తాడా ఇక సంసారం వీధిలోనే ఉంటుంది. వరమ్మను ఎందుకు చేసుకున్నానరా దేవుడా అని రోజుకి 100 సార్లు పైన ఏడిసేవాడు వరమ్మ మొగుడు. ఈలోపు తను ఎప్పుడు గదిలోకి పిలిస్తే అప్పుడు మొగుడు కాపురం చేయడానికి రావాలి, లేకపోతే ఊరుకోదు. దాంతో ఇక ముందు ఒక కొడుకుని కందే, తర్వాత ఒక కూతుర్ని కందే, మళ్ళీ ఒక కొడుకుని కందే. ఇక ఈలోపు ఈవిడ ఇటు కంటూ ఉండగానే అటు రామకృష్ణయ్య వసుంధర కాస్త ముందు వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. చాలా అందంగా పుట్టాడు. వాళ్ళ ప్రేమ గుర్తుగా పిల్లాడి పేరు మనోహర్ అని పెట్టుకున్నారు. ఆ తరువాత ఇక ఇంకొక కూతురు ఉంటే బాగుంటుందేమో అని రామకృష్ణయ్య అన్నాడని కొడుకు పుట్టిన తర్వాత ఒక కూతుర్ని కన్నది వసుంధర. సౌందర్య అని పెట్టుకున్నారు కూతురు పేరు. ఆ తర్వాత ఇక ఆవిడ పిల్లలు వద్దు అని అనుకుంటూ ఉండేసరికి పెళ్లి రోజు రాని వచ్చింది. ఇద్దరు కాస్త కంగారు పడ్డారు. దాంతో మళ్ళీ నెల తప్పింది. ఆపరేషన్ చేయించుకుందాం అనే లోపే వసుంధర అయితే మళ్ళీ కడుపుతో ఉన్నాననే పాటికి అబార్షన్ చేయించుకునేదా అని అడిగింది ఆయన్నే. ఏమో ఒక కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది, మళ్ళీ కొడుకే పుడతాడేమో, ఉంచుకోవచ్చుగా వసు అన్నాడు ఆయన. అంటే అత్తమామలు కూడా ఉంచుకో తల్లి అన్నారు. అన్నాక ఇక ఎవరికి ఎదురు చెప్పడం ఇష్టం లేదు.
కడుపులో బిడ్డని చంపుకోవాలనుకోలేదు. దాంతో ఉంచుకుంటే 10 నెలల తర్వాత కమల పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టుకొచ్చారు. ఆయన అర్రే అని నవ్వాడు. మళ్ళీ ఆడపిల్లలే అయ్యారు కదూ అంది వసుంధర. ఆడేంటి మగేంటి, మనం కష్టపడేది ఎవరి కోసం, వాళ్ళ కోసం కాదా? రూపాయి పోగు చేసుకొని చదివిస్తే రేపు ప్రయోజకులవుతారో, ప్రయోజకులైతే రేపొద్దున వాళ్ళనే వెతుక్కుంటూ మంచి సంబంధాలు వస్తాయి. పిల్లలు 4 అందంగా ఉన్నారు, అంతకన్నా ఏం కావాలి అని కమల పిల్లలు 2 కలిసి పుట్టారు కాబట్టి అక్షిత, అక్షర అని పేర్లు పెట్టారు ఇద్దరికి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలుపెట్టారు. రామకృష్ణయ్య వ్యవసాయం చేసుకుంటూనే ఒకవైపున వసుంధర పిల్లలకి రూపాయి బయటికి పోనివ్వకుండా పిల్లల కోసమని కష్టపడుతూనే ఉండేది. పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టేది. దాంతోపాటు పాలు తాగిచ్చేది 2 పూట్ల కూడా. ఇక పిల్లలకి బాగా నెయ్యి, వెన్న ఎక్కువగా వాడి ఇంట్లో వండిన టిఫిన్లు, ఇంట్లో వండిన పిండి వంటలే కాబట్టి పిల్లలు దుడ్డు ముక్కల్లా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళేమి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిన్నప్పుడే చదివించాలనుకోలేదు. పిల్లల్ని ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా మామూలుగానే చదివించే ఆ తరువాత పిల్లల్ని మంచిగా పెద్ద పెద్ద కాలేజీల్లో వేసి ముందు రామకృష్ణయ్య అన్నమాట ముఖ్యంగా మనోహర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లాడిని పీజీ దాకా చదివించాలి. చదివించిన తర్వాత పిల్లాడు ఒక పెద్ద ఉద్యోగంలో ఉంటే చూసుకోవాలనేది ఆయన కోరిక. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే ఆడపిల్లలకి ఆయనేమి కట్న కానుకలు ఇవ్వాలనుకోలేదు. చదివించి 2 ఉద్యోగం చేయించి వాళ్ళ ఉద్యోగం డబ్బులే దాచిపెట్టి దాంతోనే కట్నాలు ఆశించని సంబంధాలు చూసి పిల్లలు బాగుంటారు కాబట్టి ఇచ్చి పెళ్లి చేసి పంపిద్దాం, ఈ ఉన్న 10 ఎకరాల నేల పిల్లాడికే ఉంచాలి అనేది ఆయన అనుకున్న మాట. అయితే ఈలోపు వసుంధర ముక్కుకి, చెవుకి, చేతికి లేకుండా ఆడపిల్లలకి, మగపిల్లలకి ఎవరికైనా ఎలాగా అనే దాంతో ఒకవైపున ఆవిడ కష్టపడే దాంతో కానీ, ఒకవైపున ఇంట్లో మొగుడు కష్టపడి తెచ్చే దాంట్లో కానీ రూపాయి దాచి ఆడపిల్లలకు కాస్త మెళ్ళో గొలుసని, ఒక చిన్న నెక్లెస్ అని, 2 గాజులని, 2 జతల పోగులని, దాంతోపాటు మగపిల్లాడికి బ్రేస్లెట్ అని, మెళ్ళో చైన్ అని, ఉంగరాలని ఆవిడ చేయించుకొచ్చిందే. ఇక తన పేరు మీద ఏదైతే కనుక బంగారం పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు పెట్టారో దాన్ని కోడలికే ఉంచి కోడలికే ఇచ్చేస్తానండి నేను. అమ్మాయిలకి పెళ్ళప్పుడు అప్పుడు సంగతే అప్పుడు చూసుకోవచ్చులేండి అంది వసుంధర. నీ ఇష్టం అన్నాడు ఆయన. పిల్లల్ని వాళ్ళేమి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసి చదివించాలనుకోలే. వచ్చే 4 రూపాయలు పెట్టైనా కాస్త పక్కనే టౌన్ నుంచి స్కూల్ బస్సు వచ్చుద్ది, దాంట్లోనే వేసి పిల్లాడి కన్నా పెద్ద పిల్ల 3 ఏళ్ళు చిన్నదే, పెద్ద పిల్ల కన్నా చిన్నపిల్లలు ఇంకాస్త చిన్నవాళ్ళు కాబట్టి కాన్వెంట్కే పంపించి చదివిద్దామని వాళ్ళేమీ పొదుపులు చేయలేదు. వసుంధర బట్టలు కొనుక్కొచ్చి ఆడపిల్లలకు కుట్టేదే. మగపిల్లాడికి రామకృష్ణయ్య తను కొనుక్కుంటూ పిల్లాడికి కూడా కొనుక్కొచ్చేవాడు. ఈలోపు వసుంధర అత్తామామలకి ఆరోగ్యం బాగోకుండా పోవటం, కాస్త డబ్బులు ఖర్చు అవటం, ఇక పెద్ద వయసు అయిపోవటం, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మంచాల్లో ఉండటం, ఆవిడే కన్న తల్లిలాగా చూసుకోవటం, అన్నీ ఎత్తిపోయటం, ఆ తర్వాత వాళ్ళు కాస్త పైలోకాలకు ఆవిడ చేతుల మీదగానే పోవటం, అమ్మా నాన్న పోయినప్పుడు కూడా వాళ్ళు నాకేం పెట్టారని వరమ్మ రాకపోవటం, రామకృష్ణ ఎవరొచ్చినా ఎవరు రాకపోయినా పోయిన సవాళ్ళని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోంగా అని ఆయన పోయిన వాళ్ళ పనులు చేసుకుంటా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో రోజులు, నెలలు, సంవత్సరాలు తిరిగి వచ్చేసాయి. ఆ తర్వాత ఇక పిల్లలకు ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, పిల్లాడికి దోవతల ఫంక్షన్లు, చిన్నప్పటి నుంచి పిల్లాడిని పొలం తీసుకెళ్ళి వ్యవసాయం కూడా నేర్పించాడు ఆయన. మనోహర్ చాలా మంచోడు అనే మాట చాలా చిన్నదేమో. బంగారు కొండ, నా కొడుకు నిలువెత్తు బంగారం అని చెప్పుకునేది వసుంధర. నిజంగా అంతా మంచోడు. అసలు నిజంగా ఒక మగపిల్లాడు అలా ఉండగలడా అనేంత మంచోడు. చూడటానికి చక్కగా ఉంటాడు. దానికి తోడు మంచి హైటు, వెయిటు, పర్సనాలిటీ. ఇక ఎంత బాగా చదువుకుంటాడో, అమ్మ చెప్పిన మాట వింటాడు, నాన్న చెప్పిన మాట వింటాడు. అలా అని మమ్మ పప్ప బోయేం కాదు. తనకంటూ సొంత ఆలోచనలు ఉంటాయి, సొంత నిర్ణయాలు ఉంటాయి. పడి చదువుతాడు. చెల్లెళ్ళని ఒక్క మాట కూడా అండు. తప్పుని సహించే అలవాటు లేదు. ఇక
కష్టపడతాడు, తల్లికి సాయం చేస్తాడు, తండ్రికి సాయం చేస్తాడో, ఎవరైనా పలకరించినా ఎంతో వినమ్రంగా సమాధానం చెప్తాడో, నా కొడుకు లాంటి కొడుకు ఎవ్వడికి ఉండడమ్మా, నా బంగారు తండ్రి అనేది వసుంధర. ఈ మాట నిజమేలే అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు కూడా. పిల్లాడిది ఇంటర్మీడియట్ అయిపోయిందే, ఎంసెట్ రాయిరా నాన్న, రాస్తే గనక సిటీలో ఉన్న పెద్ద కాలేజీలో అవసరమైతే అమ్మకిచ్చిన ఎకరా స్త్రీధనం ఉంది కదా, అది అమ్మేస్తే ఒక 5 లక్షల రూపాయలు రాకపోవు నాన్న, దాంతో ఇంకాసిన డబ్బులేసైనా నేను నిన్ను ఎంటెక్ దాకా ఫీజు కట్టి చదివిస్తానయ్యా, ఏసీలో కూర్చునే ఉద్యోగం చేసుకుందుగానన్నాడు రామకృష్ణయ్య. కొడుకు ఎప్పటి నుంచో అడుగుతున్నాడని వసుంధర ఉన్నది ఉన్నట్టుండకుండా ఇంటరు సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉన్న కొడుక్కి బైక్ గిఫ్ట్గా ఇచ్చింది పుట్టినరోజుకే. చిన్నపిల్లలు, దానికి తోడు స్నేహితుడు నేను తోల్తానన్నానని బండి తాళాలు ఇచ్చాడు మనోహర్. మనోహర్ని వెనకాల కూర్చోబెట్టుకొని ముందు తోలుతున్న వాడు బండి మీద నుంచి దూకేసి బండి వదిలేశాడు. బండి పోతే పోను, మనోహర్కి కాలు ఇరిగిందే, దాంతో ఎంసెట్ అటకెక్కిందే. ఇంటర్మీడియట్లో మాత్రం మంచి పర్సంటేజే వచ్చింది. ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ చేయనా పోనీ అంటే, వద్దు నాన్న, నేను డిగ్రీలో జాయిన్ అవుతాను, నా తర్వాత ఇంకో 3 చదువుకోవటానికి ఉన్నారు కదా, వాళ్ళ గురించి నీకెందుకురా అంటే ఏంటి, నువ్వేదో చూస్తావని వాళ్ళని మేము కన్నామా, తప్పురా, కొడుకుల మీద మిమ్మల్ని కన్నాం కాబట్టి మీరు మమ్మల్ని మొయ్యాలని అమ్మా నాన్నల బాధ్యతలు వాళ్ళ నెత్తి మీద రుద్దేయటం, ఆ తర్వాత మీకింత ఫీజులు కట్టాం కాబట్టి మిమ్మల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి ఉద్యోగాలు తెప్పించి ఫారెన్లు పంపిస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరే ఈదాలి, మాకు బిల్డింగులు కట్టించాలి, మాకు తట్ల బంగారాలు చేయించి మమ్మల్ని కారుల్లో తిప్పాలి, నీ చెల్లెళ్ళకి అక్కలకి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తా కూర్చోవాలనే అందరు అమ్మా నాన్నల లాంటి వాళ్ళు మేము అసలు కాదు, ఎప్పుడూ మేము అసలు అలాంటి ఆలోచనలతోనూ లేము. నువ్వు చదువుకో నాన్న అంటే, లేదులే నాన్న, ఎందుకు 1 ఇయర్ వేస్ట్ అయిపోవటం, డిగ్రీలో చేరి ఆ తర్వాత అంతకైతే పీజీ చేసి నేను అయినా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కోసం రాద్దామనేది నా డ్రీము, నేనైతే ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాను నాన్న, నాకు ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలని లేదు, తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి, పైగా స్ట్రెస్లు స్ట్రెయిన్లు ఎక్కువ అవ్వాలి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి, వాటి వల్ల ప్రాజెక్టులని అవని ఇవని గ్యాసిప్స్ అని, ఎందుకు అనవసరంగా 9 to 5 వైట్ కాలర్ జాబు ప్రశాంతంగా చేసుకున్న లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది, రేపొద్దున ఏదో ఒక రోజుకే 30 ఏళ్ల సర్వీసు, మనం దిగిన తర్వాత పిఎఫ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఎల్ఐసీలు ఉంటాయి, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటి ఉద్యోగం చూసుకోవాలనేదే నా కోరిక అన్నాడు మనోహర్. దాంతో నీ ఇష్టం మనో అనేసారు అమ్మా నాన్నలు. డిగ్రీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీలో జాయిన్ అయ్యే పిల్లాడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నాడు. ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోగానే నువ్వు అనుకున్నట్టే పీజీ చదువుకుందుగా నాన్న అని చెప్పాడు రామకృష్ణయ్య. దానికి తగ్గట్టు డబ్బులు కూడా రెడీ చేసుకుని ఇక పిల్లాడిని పీజీలో జాయిన్ చేద్దామని ఇలా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక కాలేజీలో మాట్లాడుకుని పీజీ గురించి అప్లికేషన్ తీసుకొని రామకృష్ణయ్య వచ్చాడు. వచ్చిన మనిషి ఆ రోజు రాత్రి పడుకున్నాడు, తెల్లారేపాటికి లేవలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆల్రెడీ ఆయన నిద్రలోనే ప్రాణం పోయిందని, కార్డియాక్ అరెస్ట్ అయిందని డాక్టర్లు చెప్పారు. గుండెపోటుతో పోయాడు, మంచి సావని ఆనందపడాలా, పిల్లాడు ఎదగకుండా భారాలన్నీ తన మీద పడేసిపోయాడని బాధపడాలా, వసుంధరకి రెండూ అర్థం కాలా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని దుఃఖం పొంగుకొచ్చిందే. ఎవరి ఇళ్ళకి వెళ్ళే అలవాటు ఆవిడికి లేదు, ఎవరిని సాయం అడిగే అలవాటు అంతకన్నా లేదు. పిల్లాన్ని పెట్టుకొని అలా కూర్చుంది. వెనకాల చదివించాల్సిన, పెళ్ళిళ్ళు చేయాల్సిన 3 పిల్లల బాధ్యతలు ఏం చేయాలో ఆవిడకేమీ తీరు తెన్ను పోలేదు. ఇప్పుడు నువ్వు వీళ్ళందరినీ ఉద్ధరించనే పిల్లాడికి చెప్పడం ఎంతవరకు సబబో అని ఆవిడ ఆలోచిస్తూ కూర్చుంటే మనోహర్ తల్లి దగ్గరికి వచ్చి ఒళ్ళో పడుకున్నాడు. ఏంటి నాన్న అని అడిగితే, అమ్మ నేను డిస్టెన్స్లో పీజీ చేస్తాను. అదేమిట్రా అంది వసుంధర. అవునమ్మా, ఇప్పుడు ఈ ఉన్న 10 ఎకరాల పొలం కౌలుకిచ్చి సిటీకి వెళ్ళి నేను ఉద్యోగంలో చేరానే అనుకో, ఇప్పుడు అటు ఇటు కాకుండా నాకు 20,000కి మించి ఏమీ రావు. అలా కాకుండా పోనీ పొలం కాస్త అమ్మి నేను చదువుకున్నానే అనుకో, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో, ముందైతే ఇల్లు జరగాలి కదా, చెల్లెళ్ళ చదువులు సాగాలి కదా. అది కాదు నాన్న, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దమ్మా, నేను చెప్పిన మాట వినేవా, నేను వ్యవసాయమే చేస్తాను అన్నాడు. అది కాదయ్యా, నీకేం అలవాటనే, పర్వాలేదమ్మా, భూమి తల్లిని నమ్ముకుంటే ఎవడు మోసపోయాడంటావు, నేను నాన్న దగ్గర వ్యవసాయం నేర్చుకున్నాను, తెలియని ఉంటే ఊళ్ళో వాళ్ళు లేరా ఏంటే, ఊరు గొడ్డుపోయిందా అమ్మ, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతే, సాయం చేయరా ఏంటమ్మా అని పాపం వ్యవసాయంలోకి దిగి ఆవిడకి పేగులు తెగేంత ఏడుపు వచ్చింది. ఎంతో గారాబంగా పెంచుకున్నారా కొడుకునే. దాంతో వ్యవసాయం చేస్తూ
ఒకవైపున పడి పడి చదువుకునేవాడు ఆ పీజీ కోసం పిల్లాడు. ఇలా 2 సంవత్సరాల కాలం గడిచిపోయి పిల్లాడు పీజీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున వసుంధర వాళ్ళకి తెలిసిన వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెట్టు మీద మామిడికాయలు కోసుకురా నాన్న, నీ చిన్న చెల్లెళ్ళు మామిడికాయ పప్పు కావాలని 3 రోజుల నుంచి గొడవ చేస్తున్నారు, ఆ ఇల్లుగల్లా ఆవిడ కోసుకెళ్ళమందయ్యా అని చెప్పింది మనోహర్కి. అలాగేనమ్మా, పొలానికి వెళ్ళి వస్తూ తెస్తానని చెప్పి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అత్తయ్య నువ్వు మామిడికాయలు కోసుకోమంటావా అని అడిగితే, నీ ఇష్టం అల్లుడు, చెట్టే నీది, ఎన్ని కావాలంటే అన్ని కోసుకో అని మనోహర్ వెళ్ళటం చూసిన అది మెదలకుండా ఇంటికి తాళాలేసి ఇంట్లో కూతురుని వదిలి ఎరగనట్టు బయటికి వెళ్ళిందే. అయితే మనోహర్ డాబా ఎక్కి మామిడికాయలు కోసుకుని ఒక 5 కాయలు కిందకి దిగాడు. దిగేసరికి అమ్మో 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 అని లోపల నుంచి కేకలేసింది ఆ ఇల్లుగల్లావిడ కూతురు. ఏమైంది అని మనోహర్ అంటే, పామా అనేసరికి కర్ర తీసుకొని లోపలికి వెళ్తే ఓణీ తీసేసి మనోహర్ని గట్టిగా కౌగిలించుకొని, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, పెళ్లి చేసుకుందాం మనిద్దరం అనేసరికి లాగి చెంప మీద ఒక్కటేశాడు. అదే జాకెట్ చించేసుకొని జుట్టు చెరిపేసుకొని నానా రగడా చేసి మనోహర్ నన్ను మానభంగం చేశాడు రోయ్ అనే నానా గొడవ చేసేసరికి అసలే పల్లెటూరు, ఊళ్ళో జనాలందరూ పంచాయతీ దగ్గర పోగైతే దానమ్మ నానా గొడవ చేసి, నీ కొడుకే నా కూతుర్ని ముట్టుకున్నాడు కాబట్టి, నీ కొడుకే నా కూతుర్ని చెరిశాడు కాబట్టి, నీ కొడుకే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అంటే, ఏం పిచ్చగా ఉందా ఏంటి అంది వసుంధర. అనేసరికి ఏమైంది నాన్న అని అడిగింది మనోహర్ని. సత్య ప్రమాణకంగా చెప్తున్నానమ్మా, నేను నా గురించి నీకు బాగా తెలుసు, వీళ్ళమ్మాయే కాదు నా మనసులో ఎవరూ లేరు, నాకు అసలు అలాంటి కోరికలు లేవు, నాకు ఏ ఆడదాన్ని తాకాలి, ఏ ఆడదాంతోనూ ఇప్పుడు నేను సంసార బంధాలు అనుభవించాలనే మైండ్ సెట్లో అసలు లేనమ్మా, నిజం చెప్పమంటావా, నువ్వు మామిడికాయలు తెమ్మన్నావని చెప్పి నేను వచ్చాను, వెళ్ళి కోసుకోమంది, నేను పైకి వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి లోపల పావని పిలిచిందే, ఇలా నన్ను కౌగిలించుకుందమ్మా, వాళ్ళ అమ్మాయి ఇలా ఓణీ తీసేసే, ఇదే జరిగింది, నీ మీద ఒట్టని చెప్పేపాటికి వసుంధర పెద్ద మనుషుల చేతిలో ఉన్న ములుగర తీసుకొని ఏమే ఒళ్ళు బలిసిందా నీకు, ఏడ బలిసింది నీకు అనకూడదులే కానీ నా కొడుకే దొరికాడా ఏంటే నీకు అంటే, ఎటు జరిగిందేదో జరిగిందిగా వదిన, సరే పిల్ల మనసు పడిందేమోలే పిల్లోడి మీద, ఇచ్చి పెళ్లి చేయరాదా, మీకు 10 ఎకరాల పొలం ఉంది, మేము ఒక 5 ఎకరాల పొలం ఇస్తాము, మా అమ్మాయి బాగానే ఉంటుందిగా చూడటానికి, ఒక 50 కాసులు బంగారం పెడతాను అంటే, వద్దమ్మా వద్దు, పెళ్ళికి ముందే నీ కూతురు ఇలా చేసిందంటే నా కోళ్ళైతే ఎలా ఉంటుందనేది తెలిసిన సంగతే అంటే, పోనీ మా పిల్లని చేసుకో అని వసుంధర మీద ఊళ్ళో వాళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేసుకొచ్చారు. నేను ఎవరిని చేసుకోనమ్మా అనేసి మనోహర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక వసుంధర ఆలోచించింది, పిల్లాడు వయసుకు వచ్చాడు, రేపొద్దున పిల్లాడి మీద ఇవన్నీ ఈ వజాన పడుతుంటే వాడు అందం చూశాడు, మగతనం చూసి, అమ్మయ్య బాబోయ్ పిల్లాడిని ఇలా ఉంచితే లేనిపోయిన ప్రమాదాలు వచ్చేటట్టున్నాయి, ఏముందో మాకో కలిపి కాలు జారి నా కొడుకు మీదకు తోసేటట్టున్నాయి రా దేవుడు అనుకుందే వసుంధర. అనుకుని పిల్లాడికి ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే పోద్ది అని చెప్పి ఒక మంచి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిపించింది. చెప్పండమ్మా అంటే, మా కట్నాలు కానుకల మీద ఆశ లేదు పంతులు గారు, మాకు ఒక మంచి పిల్ల ఉంటే చాలు, పిల్ల కాస్త చదువుకుందయ్యుండే, పిల్లకి కాస్త చురుకుదనం, జ్ఞానం, తెలివితేటలు మీలా ఉండాలమ్మా, అంతేననుకో, నా కోడలు నాలా ఉండాలి, చూసి రమ్మంటే కాల్చి రావాలి, సక్కబెట్టేయాలయ్యా ఎంత పని అయినా కూడాను అని చెప్పిన తర్వాత, మా అమ్మాయిలు నచ్చలేదు కానీ ఎక్కడికో వెళ్తుంది సంబంధాలు ఎత్తుక్కోవటానికి అనేసరికి, నిజంగానే నచ్చలేదే, మీ కూతుళ్ళని చేసుకుంటే మీ కూతుళ్ళు నాకు ముద్ద పెడతారని, నా కొడుకుతో కాపురం చేస్తారని నమ్మకం నాకైతే లేదు అంటే, ఎలాంటి కోడలు కావాలింది, నాలాంటి కోడలే, అబ్బో గయ్యాళి గంపవుగా నువ్వు, నేను గయ్యాళి గంపను కరెక్టే, మరి నా చేతి మీదగానే నా అత్తమామలు ఎలా పోయారో, నా మొగుడు ఎలా పోయాడు, నువ్వు వచ్చి చేసేవేంది నా మొగుడికి నా అత్తమామలకి అని అడిగింది వసుంధర. అడిగేసరికి ఊళ్ళో వాళ్ళు మోయించితే, పెళ్ళిళ్ళ పేరే చూస్తానమ్మా సంబంధం అని, ఆయన చాలా మంచోడు, పాపం ఒక సంబంధం చూశానమ్మా అని చెప్పి వీళ్ళని రమ్మనమని చెప్పాడు. అయితే మనోహర్ని తీసుకొని వసుంధర అసలు ఎవరికి తెలియనివ్వకూడదు, పెళ్లి సెట్ అయిందాక ముందు పిల్లని చూసొద్దామని చెప్పి ఆవిడ బయలుదేరి వెళ్ళింది.
ఆ పెళ్ళిళ్ళ పేరయ్య గారు ఫోటో చూడమన్నా ఫోటో కూడా చూడలేదు వీళ్ళు. డైరెక్ట్గా పిల్లనే చూద్దాంలే అని బయలుదేరి సడన్గా వెళ్ళారు. ఎలా ఉన్న పిల్లని అలాగే చూద్దాంలే అనేది ఆవిడ ఉద్దేశం. అయితే వీళ్ళు వెళ్ళారో లేదో వీళ్ళని వాకిట్లోనే ఆపేసింది ఒక ఆవిడ. ఆపేసి ఆగండి ఆగండి ఆగండి, ఎవరు మీరు అంటే, మేము ఇక్కడ పెళ్ళికి ఒక అమ్మాయి ఉందని తెలిసి చూడటానికని వచ్చాం అంది వసుంధర. అనేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య నేనే సంబంధం తీసుకొచ్చానమ్మా అంటే, పెళ్ళిళ్ళ పేరయ్యని లోపలికి రమ్మనమని, ఏం చేస్తాడు అబ్బాయి అని అడిగితే, అబ్బాయి పీజీ వరకు చదువుకున్నాడమ్మా, వ్యవసాయం చేస్తున్నాడు, 10 ఎకరాల పొలం ఉంది, అబ్బాయి చాలా మంచోడు, ఏ చెడు అలవాట్లు లేవు అని చెప్పుకొచ్చాడు. చెప్తే నీకేమన్నా పోయే కాలం ఏంట్రా, నేను ఎలాంటి సంబంధం తీసుకురమ్మనమన్నాను, నువ్వు ఎలాంటి సంబంధం తీసుకొచ్చావు, నా బతుకు ఎలా తగలడిపోయిందో దాని బాబు కింద దాని బతుకు ఇంకొకటి కాళ్ళ కింద అలాగే నలిగిపోవాలని కదో నేను చెప్పాను, నీకు తీసుకురావటం చేత కాకపోతే నువ్వు మూసుకోరా సన్నాసే అని బయటకు వచ్చి, పిల్ల లేదు ఏమీ లేదు, వెళ్ళండి అంది వసుంధరనే మనోహర్నే. అదేంటి పిల్లని చూపించమ్మా, చూపించకుండా అలా మాట్లాడతావు, ఆ పిల్లలో చాలా లోపాలు ఉన్నాయిలే, అది పిల్లల్ని కనలేదు, గర్భసంచి లేదు, సంసారానికి పనికిరాదు, అదే పెద్ద మనిషి అవ్వలేదు, అదే మాసికమ్మ, ఏం చేసుకుంటా దాన్ని చేసుకో నువ్వు. మరి పెళ్లి సంబంధాలు చూడమని ఎందుకు చెప్పా పెళ్ళిళ్ళ పేరైతో, ఎందుకు చెప్పామంటే ఎవడో గంత దగ్గ బొంత దొరకపోతాడా అనుకున్నాం, దొరికాళ్లే మాకు 3వ సంబంధం ఆయన అయితే చేసుకుంటానన్నాడు, ఆడికి పిల్లలు కూడా ఉన్నారు, ఇది పిల్లల్ని కూడా కనక్కర్లేదు, ఆడికి ఈ వయసులో సేవ చేస్తే చాలు, ఆడికేమీ ఇది సంసారం కూడా చెయ్యక్కర్లేదు, దాంతో వెళ్ళండి అమ్మా వెళ్ళండి, మేము ఆ సంబంధం ఖాయం చేసుకున్నాములే అంటే, అది కాదు ఎందుకు చూపించరు, నేను అమ్మాయిని చూశాకే వెళ్తానన్నాడు మనోహర్. దానికి కారణం కిటికీలో నుంచే నీడలా ఒక అమ్మాయి నీడ కదలటం 4-5 సార్లు చూశాడు. చూస్తే ఎందుకో వీళ్ళు చెప్పే మాటలకి దానికి పొంతన కుదిరినట్టు అనిపించలేదు. ఆ తర్వాత వీళ్ళని తరిమేసినట్టే పంపించేసింది ఆవిడ. పంపించేసే పాటికి ఇక వీళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా పొలాల్లో నుంచి ఎవరో ఒక అమ్మాయి చీర కట్టుకొని తల్లో పువ్వులు పెట్టుకొని పరిగెత్తుకుంటూ ఆయాసంతో, ఓ వసుంధర గారు, ఓ మనోహర్ గారు, ఓ వసుంధర గారు, ఓ మనోహర్ గారు అని పరిగెత్తుకుంటూ వస్తుంటే, అమ్మ ఆగు అన్నాడు మనోహర్. అనేసరికి వసుంధర ఆగిందే. పెళ్ళిళ్ళ పేరయ్య కూడా ఆగి, ఎవరమ్మా నువ్వు అని అడిగింది వసుంధర. నన్ను చూడటానికి వచ్చి నేనెవరని అడుగుతావేంటి, నా ఫోటో కూడా చూడకుండానే వచ్చారా అమ్మా కొడుకులు అని అడిగింది. అడిగేపాటికి పిల్లని చూస్తే బంగారు బొమ్మలాగా ఉంది, భలే ముద్దొస్తుంది, అసలు మంచి హైటు, చామన ఛాయ, పొడవాటి జుట్టు, పిల్ల చాలా బాగుంది. మనోహర్కి చూడగానే నచ్చేసిందని వసుంధరకు అర్థమైంది. అదేంటమ్మా మీ అమ్మ మరి నీ గురించి అలా చెప్పింది, అదేమీ మా అమ్మ కాదండి, మా అమ్మ నేను చిన్నపిల్లప్పుడే చచ్చిపోయింది, నా 5వ సంవత్సరంలో. అయితే మా నాన్న మళ్ళీ ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు, వయసులో ఆవిడకన్నా మా నాన్న ఒక 7 ఏళ్ళు పెద్దోడు, పైగా పిల్ల తండ్రి కూడా కదా, కాబట్టి మా నాన్నని పెళ్లి చేసుకున్నాక 2 కూతుళ్ళని ఒక కొడుకునే కంది, సిటీలో చదువుతున్నారు ఆవిడ పిల్లలు, ఆస్తంతా వాళ్ళ పిల్లలకే దక్కాలనే దాంతో చిన్నప్పటి నుంచి మా నాన్న 2వ సంబంధపోడని మా నాన్న పెళ్లి చేసుకున్నాడని మా నాన్నని చెండుకు తిని మా నాన్న ఉడిపోసుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను చూడటానికి మా అమ్మమ్మ వాళ్ళ తరపున ఎవరూ లేరు, మా అమ్మ బంగారం అలాగే మా అమ్మ డబ్బులు ఈవిడ దగ్గరే ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులో వేసే ఉంచారు, మా అమ్మమ్మ వాళ్ళు నా పేరు మీద నన్ను నానా దెబ్బలు కొట్టి, నానా నరకాలు పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి ఇంటడి చాకిరీ చేయించేదే. దాంతో ఏది ఏమైనా సరే నన్ను చదివించాలని మా నాన్న మాత్రం నన్ను స్కూల్లో వేసి చదివించాడు. నేను డిగ్రీ దాకా చదువుకున్నాను, నేనేమి చదువులేని మొద్దును కాదు, నేను బాగానే పెద్ద మనిషి అయ్యాను, నాకు బాగానే సంసారం అంటే తెలుసు, నాకు మంచిగానే పిల్లలు పుడతారు, నేనేమి పిల్లలు పుట్టని దాన్నేమీ కాదు, నేను ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా, మీ అబ్బాయి నాకు నచ్చాడు, నేను ఆ 3వ సంబంధపోన్ని ఎందుకు చేసుకోవాలమ్మా, అందుకే వచ్చాను, నిన్నైతే అడుగుదామని చెప్పే, ఎందుకో నువ్వు నీ కొడుకు చూడగానే నాకు నచ్చేశారు, నన్ను నీ కోడల్ని చేసుకోవా, నీ కొడుకునిచ్చి నాకు పెళ్లి చెయ్యవా అని అడిగింది ఆ అమ్మాయి. అడిగేసరికి వసుంధరకి నవ్వొచ్చి మనోహరు అలా అమ్మాయి వైపు చూస్తూ ఆ అమ్మాయిని అలా ప్రేమపూర్వకమైన చూపుకి ఆశ్చర్యకరమైనటువంటి చూపుకి తేడా తెలియని మనిషి ఆవిడ కాదు, ప్రేమనంతా రంగరిచ్చి కందాయ కొడుకునే. దాంతో కొడుకు ఇష్టపడుతున్నాడని తెలిస్తే పెళ్ళిళ్ళ పేరయ్య, నిజమమ్మ పిల్ల చాలా మంచిదే, పాపం
నోరు పెట్టుకొని అరవబట్టి కానమ్మా, లేకపోతే పిల్లని ఎప్పుడో తార్చడానికి కూడా వెనకాడదు ఆ పాపిష్టిదే. నేను కావాలనే మీ సంబంధం తీసుకొచ్చానమ్మా. వాళ్ళ నాన్నగారు చాలా మంచోడు. ఒకప్పుడు ఆయన సాయం చేసిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. మా అక్కయ్య పెళ్ళంటే ఆయన 4 రూపాయలు సాయం చేసిన మనిషి. ఇవాళ ఆయన దీని దెబ్బకు తట్టుకోలేక మహానుభావుడు పోయాడు. పిల్లని అన్యాయంగా ఇది అడ్డమైన వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేద్దామని చూస్తుంది. ఆ వచ్చిన డబ్బులతో దాని కూతుళ్ళని కొడుకుని బాగు చేసుకుందామని పుట్టిందే. సవత తల్లుల్లో కూడా బ్రహ్మరాక్షసులు ఉంటారంటారు. అలాంటి ఆడదమ్మ అదే అని చెప్పి పెళ్ళిళ్ళ పేరయ్య వసుంధరకి చెప్పాడు. చెప్పేసరికి పదవే పిల్ల వస్తున్నాను అంది వసుంధర అని చీర కొంగు బొడ్లో దోపుకొని, ఇంతకీ నీ పేరేంటే? నా పేరు తెలియకుండా నా ఫోటో చూడకుండానే వచ్చేసారా అమ్మ కొడుకులు అని అడిగితే, మనోహర్ నిజంగానే తెలియదు అన్నాడు. మరి నీ పేరు నాకు తెలిసే మనోహర్ అనే, మీ పేరు నాకు తెలిసే వసుంధర అనే అందే. అంటే గడుగ్గాయివే, గయాలి దాన్ని కాదులే, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుందంటే మాట అన్న తర్వాత వసుంధరమ్మ గారు కూడా అంతేలేమ్మ, మాట కరుకు మనసు వెన్న అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య. నాలాంటిదే కావాలని నేను అన్నందుకు మొత్తానికి నాలాంటి దానివే దొరికావే పిల్ల అని పద పంతులు ఊళ్ళోకి అని ఊళ్ళోకి వెళ్ళి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెట్టింది ఆవిడ. వామ్మో వాయ్యో దేవుడో, ఇది వీడితో ఎప్పటి నుంచే రహస్యంగా రంకు సాగిస్తుందో వీడితో లేచిపోవటానికి సిద్ధపడిపోయింది. ఇంకేముంది దేవుడో నాయనో అనేపాటికే అక్కడ పెద్ద మనుషులందరూ పోగయ్యారు. విద్య చిన్నప్పటి నుంచి నన్నేమో కొట్టుద్దని మీకు తెలుసు, తిట్టుద్దని మీకు తెలుసు. వాళ్ళ పిల్లల్ని ఇంజనీరింగులు చదివించింది నన్ను మా నాన్నే డిగ్రీలో జాయిన్ చేసి డిగ్రీ చదివించాడని మీకు తెలుసు. ఏ రోజు మీ న్యాయం మాట్లాడలేదో. ఇప్పుడు నన్ను 3వ సంబంధం ఒడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అయినా నేను మేజర్నే, నా గురించి అసలు ఏ నిర్ణయం అయినా తీసుకోవటానికి ఆమె హక్కు లేదు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. మర్యాదగా మా అమ్మ బంగారం నాది నాకు ఇచ్చేసే, నా పేరు మీద పోస్ట్ ఆఫీసులో ఉన్న డబ్బుల తాలూకా నా పాస్ పుస్తకాలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. మళ్ళీ ఈ కొంపకు కూడా నేనేమి రావాలనుకోవట్లేదు. మా అమ్మ నాన్న ఫోటోలు నా బట్టలు తీసుకొని మా అమ్మవి మా నాన్నవి కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకెళ్ళిపోతాను అని అడ్డం తిరిగింది విద్య. ఎక్కడికే నువ్వెళ్ళేదే అని సవతి తల్లి అనబోతే, నా సంగతి బాగా తెలియదేమో, ఎవరనుకుంటున్నావో నన్ను, రామకృష్ణయ్య భార్య నేను. ఆయన పోయిన తర్వాత కూడా 4 పిల్లల్ని పెట్టుకొని సంసారం మీదకి వస్తున్న ఆడదాన్ని ఎన్నుపూస ఇరిసి తొక్కుతా, జాగ్రత్త, నిన్ను నరికి పోగులేసి నీ మీద తులసి మొక్క నాటుతానే. ఎక్కువ చేశావంటే ఏమనుకుంటున్నావో, తల్లి లేని పిల్లని దగ్గరికి తీసి పెంచే మనసు నీకు ఎట్టాగూ లేదు, పనికి మాలిందానా. పైగా పిల్లని 3వ సంబంధం వాడికి 4వ సంబంధం వాడికి ఇచ్చి చేస్తావంటే తప్పేంటమ్మా? దీని బాబు నాకన్నా వయసులో పెద్దోడు, ఒక పిల్ల తండ్రి, నన్ను చేసుకోలా? ఆ రోజు కళ్ళు మూసుకొని చేసుకున్నావా మరి నువ్వు? గదిలోకి ఎలా వెళ్ళి కాపురం చేసి 3 కన్నావే మరి? ఆ సంగతి నీకు చేసుకునేటప్పుడు తెలీదు. ఆ రోజు అతిగతి లేదని ప్రతిదీ ఎగేసుకొని చేసుకుంటుంది. ముందు కన్నీషెరడవాలని, మొగుడుగా మగాడుగా ఒకడు కావాలని, వెనకాల 4 రూపాయలు ఉండేవాడు దొరకాలని. తర్వాత నీకు లోట్లు పాట్లు లోపాలు కనిపించినాయి, ఆ మొహం పగిలిపోద్ది కొట్టానంటే అంది వసుంధర. ఊళ్ళో వాళ్ళకి కూడా విద్య వాళ్ళ సవితల్లి గురించి తెలుసు, వాళ్ళ నాన్న మంచోడని తెలుసు. దాంతో అప్పచెప్పేసే పిల్లని అన్నారు. అంటే నేనే పెళ్లి చేసి పంపుతానంది. అస్సలు నువ్వేమీ చేయక్కర్లా, మా ఊళ్ళో మేము చేసుకోగలంలే కానీ అనేపాటికి, ఏమో తీసుకెళ్ళి పిల్లని తారిస్తే ఓసి నీ గుణం చెడా, నీ బుద్ధి తగలయ్యా, నేను అట్టాడి దానిలా కనపడుతున్నానా? సరే మాట వచ్చింది కాబట్టి ఇదే ఊళ్ళో ఇదే గుళ్ళో ఇప్పుడే నేను పెళ్లి చేసే తీసుకెళ్తాను ఆ కోడల్నే అని చెబితే, మా అమ్మ బంగారం నాది నాకు ఇచ్చేసేయమని ఏమేమి ఉండాలో మొత్తం పంచాయతీలో లెక్క చెప్పింది పిల్ల. సచ్చినట్టుగా ఇక వాళ్ళమ్మ కాసుల పేరు, వాళ్ళమ్మ నెక్లెస్, వాళ్ళమ్మ హారం, వాళ్ళమ్మ ఏ 1/2 డజన్ గాజులు, వాళ్ళమ్మ చెవి పోగులు, అలాగే ఏ సెట్టు మీద ఆ సెట్టు ఇయర్ రింగ్స్, వాళ్ళమ్మ ఉంగరాలు, మొత్తం ఒక 70 కాసులు బంగారం పైనే ఉందే. మొత్తం లాక్కొచ్చేసుకొని విద్య ఒక గుడ్డలో మూట కట్టుకుందే. వాళ్ళమ్మ ఫోటో, నాన్న ఫోటో, అలాగే వాళ్ళమ్మ పట్టు చీరలు ఈ పిల్ల పెళ్లి కోసమని వాళ్ళ నాన్న కొని, ఈ చీరే నువ్వు పెళ్లిలో కట్టుకోవాలమ్మా అని కంచి నుంచి తెచ్చిన చీర అదే కట్టుకుందే. అక్కడికక్కడే బట్టలు తెప్పించి ఇక వసుంధర దగ్గర బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నాయి. ఇక చదువుకున్న కొడుకు పక్కనే ఉన్నాడుగా కాబట్టి వెంటనే పుస్తలు అక్కడికక్కడే కొనేసి పిల్లకి పిల్లాడికి గుళ్ళో పెళ్లి చేసేసిందే. చేసిన తర్వాత ఇప్పుడు అది మా కోడలు కదా, ఇప్పుడు నేను తీసుకొని వెళ్తున్నా నా కోడల్నే, మళ్ళీ నా గడప తొక్కటానికి వీల్లేదు,
నా ఇంటికి రావటానికి వీల్లేదు, ఆస్తుల్లో నేనే 5 పైసలు వాటా కూడా ఇవ్వను, పళ్ళు రాలిపోతాయి కొడితే, నువ్విచ్చేదేంటి దానికి వాటా అన్న తర్వాత మా నాన్న నా పేరు మీద 3 ఎకరాల పొలం పెట్టాడు అత్తయ్య అని చెప్పింది విద్య. అన్న తర్వాత ఇచ్చే అమ్మాయి ఆ డాక్యుమెంట్లు ఇచ్చే అన్నారు ఊళ్ళో పెద్ద మనుషులు. నీ దినం చెయ్య, నీ దుంపదెగ, నీ ఇంట్లో జిల్లేళ్ళు మొలవ, నీ పాడి మీద గుడ్డ గప్ప అని నానా తిట్లు తిడితే మొత్తం నీకే తగులుతాయే, నీకు 3 ఉన్నారు కదా, నీకు సుక్కలు సూపీకా పోరు, తొందరపడకు, ఇట్టాటి బుద్ధులతో ఉండి మిడిసి పడ్డాయన్నీ నీకన్నా పెద్దయ్యే తొంగున్న రోజులు చాలా ఉన్నాయిలే అంది వసుంధర. అన్న తర్వాత ఆ 3 ఎకరాల పొలం తాలూకా డాక్యుమెంట్లో వాళ్ళమ్మ తాలూకా అంతకుముందు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పిల్ల పేరు మీద పోస్ట్ ఆఫీసులో ఎప్పుడో పిల్ల పుట్టినప్పుడు ఒక 5 లక్షలు వేశారు వాళ్ళు, వాళ్ళ అమ్మ కట్నం డబ్బులు. అవి పెరిగి చాలా అయినాయి కోడల పేరు మీద. అయితే ఆ డబ్బుల తాలూకా పుస్తకం పిల్ల తెచ్చేసుకుంది. ఇప్పుడు వెళ్దాం పదండి అన్న తర్వాత కారు మాట్లాడుకొని గడుగ్గాయవేనే పిల్ల అని కొడుకుని కోడల్ని దగ్గరికి తీసుకొని ఆశీర్వదించి ముద్దు పెట్టుకొని ఊళ్ళో వాళ్ళందరికీ బాయ్ చెప్పి అన్నీ డిక్కీలో సర్దాడు మనోహర్. ఇక మొగుడు పెళ్ళం అక్కడ ఉన్న గ్రామదేవతకి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ ఈ ఊరు రాను, మా అత్తమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాను అని బాయ్ చెప్పి బయలుదేరిపోయింది విద్య మనోహర్తో. నీ పెళ్ళి ఎలాగో అవుద్దనుకుంటే నాన్న, మొత్తానికి కలిసి వచ్చే కాలం వచ్చి నడిసొచ్చే కోళ్ళు వచ్చిందిరా నాకు అని నవ్వితే వసుంధర, మంచి కోడల్నే అత్తమ్మ, నేను నిన్ను బంగారంలా చూసుకుంటా, ఎలాగో తెలుసా నా ఫస్ట్ బిడ్డవి నువ్వే అనుకో, నిన్నెలా చూసుకుంటాను నా కూతుర్లా అలా, తర్వాత నా సెకండ్ బిడ్డ మీ అబ్బాయి అనుకో ఎలా చూసుకుంటానో అలా, ఆడపడుచులను కూడా సొంత పిల్లల్లా చూసుకుంటాను అంది విద్య. మా తల్లే నీ పొట్లో పాలు పోయా, దేవుడు నీకు ఎంత మంచి మనసు పెట్టాడే, నీలాంటి బిడ్డ దొరకాలనేనేమోలే దేవుడు ఇంత పరిగెత్తించుకొచ్చాడు మమ్మల్ని అనుకుంటే మనోహరు విద్య చేయి పట్టుకొని నువ్వు చాలా మంచిదానివి అన్నాడు. నువ్వు ఇంకా మంచోడివే, ఇందాక నుంచి మీ అమ్మాయి మాట్లాడుతుందా, నువ్వేమీ మాట్లాడవు కదూ అని నవ్వింది. నవ్వితే వాడికి మాటలు కాదులే చేతలు వచ్చాడు నాన్నలాగా అంది వసుంధర. అమ్మా అన్నాడు. నా కొడుకేరా బంగారు కొండవి నాన్న నువ్వు అని పెళ్ళిళ్ళ పేరైకి సంభావన ఇచ్చి దండం పెట్టింది ఆవిడ. పర్లేదమ్మా అంటే, లేదులే పేరయ్య గారు తీసుకోండి, ఇంకా మా ఇంట్లో మీరు చేయించాల్సిన 3 పెళ్ళిళ్ళు ఉన్నాయండి అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఆయన సంతోషంగా వెళ్ళాక కారులో కోడల్ని తీసుకొని పసుపు బట్టలతో కొడుకు కోళ్ళు దండలు వేసుకొని దిగితే ఊళ్ళో వాళ్ళందరూ ఓయమ్మ గడుగ్గా వస్తుందరోయ్, కొడుక్కి పెళ్లి చేసేసా మొత్తానికి అంటే, మరి ఏమనుకుంటున్నారు నన్ను, చూసారా నా కోడల్ని ఎంత బాగుందో బుట్ట బొమ్మలాగా అంటే, నిజంగానే ముద్దుగా ఉన్నావమ్మా అన్నారు ఊళ్ళో వాళ్ళు. బాగున్నానా అంద వాళ్ళందరితో. అంటే ఈడు చూడు చాలా బాగున్నారన్నారు ఊళ్ళో వాళ్ళు. సై వెళ్ళి హారతి తీసుకురావే అని పెద్ద కూతురు సౌందర్యని అనగానే హారతి తీసుకొచ్చే అన్న అలా పెళ్లి చేసుకొని రావటం, అలాగే మెళ్ళో దండలతో వచ్చేపాటికి వాళ్ళని చూసి హారతి ఇస్తున్నదల్లా హారతి పళ్ళెం కిందకు వదిలేసింది. కొద్దిగుంటే కర్పూరం వెళ్ళి విద్య మీద పడి భగ్గున తగలబడిపోయేది విద్య. కింద నుంచే అక్షిత అక్షర చెరో చేత్తో పట్టుకొని కళ్ళు ఒళ్ళు ఎక్కడున్నా ఎక్క, తల దగ్గర, ఆలోచన దగ్గర లేదా ఏంటి, నువ్వులే అవతలకే అని రా వదిన మేము హారతిస్తాం అని హారతిచ్చి పేరు చెప్పు వదిన అంటే విద్య మనోహర్ మా అత్తమ్మ వసుంధరతో వచ్చా అందే. అన్న తర్వాత సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఎఫెక్టు అనుకుంది వసుంధర. మనోహర్ విద్య ఇద్దరం వచ్చాం అన్నాడు. మరి డబ్బులు అనేసరికి డబ్బులేంటి, డబ్బులుగా అడగకూడదు మీరు అని చెప్పి తను తీసుకొచ్చిన నగల్లో నుంచి 3 ఉంగరాలు తీసుకొని ఈ 3 మీ ముగ్గురికి ఎందుకమ్మా ఇవన్నీ అంది వసుంధర. మా అమ్మ ఎప్పుడో అందంట మా నాన్నతో, ఆడపిల్లలకి రేపు ఇంట్లో పేరు అడిగేటప్పుడు ఇవ్వటానికి ఉంటాయని చేయించానని, ఇవన్నీ వద్దమ్మా మా అమ్మ గుర్తుగా పెట్టుకుంటారులే అని ముగ్గురు చేతిలో పెడితే ఇంతలా మొహం పెట్టుకొని తీసుకుంది సౌందర్య. థ్యాంక్స్ వదిన చాలా బాగున్నాయని అక్షిత అక్షర తీసుకొని చేతికి పెట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ హనీమూన్లకు వెళ్ళేంత స్తోమతలు మనకి ఎటు లేవు, కానీ ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండండి అని ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళని పిలిచి కోడలతో తాము
తాంబూలాలు ఇప్పించి మనుగుడుపులు ఏర్పాటు చేసి శోభనాలు అయిన తర్వాత ఉన్నంతలోనే ఒక 50,000 ఇచ్చి పిల్లని తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళరా నాన్న అందే. ఒక 15 రోజులు భార్యతో కలిసి వెళ్ళొచ్చాడు. వెళ్ళే ముందే పిల్లలు పుట్టకుండా అక్కడ ఉన్న ఒక నర్సును పిలిపించి కాపర్ టీ మరి డాక్టర్ని హాస్పిటల్ తీసుకెళ్ళి వేయించుకొని వెళ్ళారు కొడుకు కోళ్ళు. ఒక 3 ఏళ్ళు ఆగి కంటాములే అత్తమ్మ పిల్లల్ని, నీ ఇష్టం తల్లి, కాకపోతే మీ మామయ్యను కనాలి మర్చిపోకు అంది వసుంధర. అన్న తర్వాత మంచి అత్తగారు మంచి కోళ్ళు అలా వాళ్ళ చిన్నపాటి హనీమూన్కే వెళ్ళొచ్చి మనోహర్ పొలం వెళ్ళొస్తూ ఉంటే ఇక వసుంధరకి ఎటు మిషన్ రాదు, కానీ విద్యకి మిషన్ వచ్చు. మొగుడు చేత సిటీ నుంచి మిషన్ తెప్పించుకొని ఆ ఊళ్ళో కుట్టే వాళ్ళందరూ అంతంత మాత్రంగానే కుడతారు, కానీ విద్య చాలా బాగా కుట్టుద్ది మిషన్. వసుంధరకి ఏదో కొద్దిపాటి కుట్లు వెనకటి కుట్లు వచ్చే పిల్ల నాకు అంటే, పర్లేదులే అత్తమ్మ నాకు కత్తిరిచ్చివ్వు నేను కుడతాను అని మిషన్ కుట్టడం. దాంతోపాటు ఏమంటా ఆవిడ చేతుల మీదుగా ఉన్నాయో కానీ ఆవులు మేకలు గేదెలు ఆవిడ కష్టపడటమేమో, కానీ దాన్ని డబల్ చేసే కోడలు అంతా కష్టపడుద్ది, మామూలు కూడా కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచే పాపం అక్షిత అక్షర సాయం చేస్తూనే ఉంటారు. ఇక విద్యకే మనోహర్ సాయం చేస్తాడు. వసుంధర లేమ్మా నేను చేస్తానంటే, కూర్చో నేను వచ్చాక నువ్వు చేస్తానంటే నేను ఊరుకోను అని స్నానానికి నీళ్లు తోడే పద నీళ్లు పోసుకుందుగానే అత్తయ్య ఇదిగో తలకే మెరిసిపోయింది రంగెత్తరా అని రంగేసి ఆవిడ్ని మెరిపిస్తుంటే మంచి కోడల్నే పట్టుకొచ్చా వసుంధర. ఏందో దాని తాపత్రయం, నాకు అమ్మ లేదుగా, నాకు అత్త అయినా అమ్మ అయినా నువ్వేలే అంటే రోజుకోసారైనా ఏడిచేది వసుంధర మనోహర్ దగ్గర. అమ్మా అంటే బంగారం రాదే అనేదే, బంగారమేలే అమ్మా అన్నవ్వేవాడు. ఇద్దరు చాలా క్లోజ్గా చాలా రొమాంటిక్గా, ఒరే మంచి మీదకి తీసుకెళ్ళు పౌర్ణమి వస్తుంది, డాబా మీదకి వెళ్ళండి రా, ఎన్నెల రాత్రులు వృధా కాకూడదు అని చెప్పేది వసుంధర. నువ్వు మంచి రొమాంటిక్ అత్తయ్య, అలా లేకే వచ్చాడు మరి మీ ఆయన అంత అందంగా, తర్వాత నీ 3 ఆడపడుచులు పుట్టుకొచ్చారు అనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. అంటే ఊరుకోండే అని సరదాగా ఉండండమ్మా మీ అత్త మంచి రొమాంటిక్కేలే అన్న వెళ్ళేవాళ్ళు వాళ్ళు. ఇలా వాళ్ళ సంతోషంగా హ్యాపీగా వాళ్ళ కాపురం గడిచిపోతోంది. ఇంత దానిలో వీళ్ళకెవరికీ తెలియని విషయం సౌందర్య ఎప్పుడో శృతి తప్పిపోయిందని. సౌందర్య ఏనాటి నుంచో తన మేనత్త వరమ్మతో కనెక్షన్లోనే ఉంది. ఆ విషయం వీళ్ళకి అస్సలు తెలియదు. తల్లిని కొట్టిందని తెలిసి తిట్టిందని తెలిసి అమ్మా నాన్నలతో నానమ్మ తాతయ్య వాళ్ళతో పగని తెలిసి కూడా సౌందర్య మేనత్తతో చాలా బాగుండేది. ఇక దొంగతనంగా వీళ్ళకి తెలియకుండా వరమ్మ దగ్గరికి వెళ్ళొస్తూనే ఉండేది. వరమ్మ ఆల్రెడీ తన పెద్ద కొడుక్కి పెళ్లి చేసేసిందే. ఇక కోడలు కట్న కానుకలు తీసుకొని వచ్చింది. కొడుకు ప్రేమించాను అనే కారణంతో పెళ్లికి ముందే ఆ అమ్మాయి కడుపు చేయటంతో వేరే ఆప్షన్ లేక వాళ్ళ అమ్మ నాన్న భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపించారు. నోట్లో లేని నాలుక లేని అమాయకురాలు పెద్ద కోడలు. పెద్ద కొడుకు వరమ్మకి ఇక చెప్పిన మాట వింటం తప్ప ఎదురు చెప్పని స్వార్థపరుడు వాడు. దాంతో ఇక కొడుకుని అడ్డం పెట్టుకొని కోడల్ని పెళ్లి చేసుకొచ్చి తొక్కేసింది. వరమ్మకు ఒక కూతురు, దాని పేరు చంద్రిక. అది వయసుకు వచ్చినప్పటి నుంచి మనోహర్ మీద మోజు పడేదే. ఏ పెళ్ళిళ్ళు పేరెంటాళ్లలో వసుంధర వరమ్మ కలిసినా చంద్రిక మనసంతా మనోహర్ మీదే ఉండేదే. ఎప్పటికైనా మనోహర్ని తను చేసుకోవాలనేది కోరిక. చాలాసార్లు సైట్ వేయాలని చూసింది, కానీ మనోహర్ మొహం తిప్పి కూడా చూడకపోవడంతో చంద్రిక కళ నెరవేరలేదు. కానీ వరమ్మకి ఇంకో కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు భరత్. వాడు సౌందర్య కన్నా 2 ఏళ్ళు పెద్దోడు. సౌందర్యకి వాడంటే మహా ఇష్టం. పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాడితో ఎప్పుడో అదుపు తప్పిపోయి శృతి తప్పిపోయి ఇక్కడ వీళ్ళకి తెలియకుండా స్కూల్కి వెళుతున్నట్టు వెళ్ళి కాలేజీకి వెళుతున్నట్టు వెళ్ళి వాడితో బాగా శారీరకంగా ఇక మానసికంగా కూడా అన్ని విధాలా క్లోజ్ అయ్యి వచ్చేది సౌందర్య. పైపెచ్చు మేనత్తతో ఏకమయ్యి చంద్రికకి మనోహర్కి పెళ్ళయ్యేలా నేను చేస్తానని, నేనే అడ్డం ఉండి మరి ఆ పెళ్ళి జరిపిస్తానని నీ కొడుకునిచ్చి నాకు పెళ్లి చేయమని మేనత్తకి చెప్పింది. దాన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగారు పెద్ద కొడుకు కూతురు వరమ్మని. ఎందుకంటే దేవుణ్ణి 3వ కొడుకునిమ్మని నేను అడగలేదే, కానీ దానికోసమే కదూ నాకు కొడుకుని పుట్టించాడు. పుట్టించిన తర్వాత దానికి దాని అమ్మ బుద్ధి రాలా, అబ్బ బుద్ధి రాలా, మా అమ్మ నాన్న బుద్ధి రాలా, నా బుద్ధి వచ్చింది కాబట్టేగా మేనత్తనని ఎత్తుక్కుంటా నా దగ్గరకు వచ్చిందే. అంతమంది మగపిల్లలుంటే
అది నీ తమ్ముడి మీదే ఎందుకు మోజు పడుతుందే? ఆడదానికి ఒక్కొక్కసారి అలా ఎక్కేస్తుందంతే మదం అనేది. అమ్మా బాబులకు కూడా తెలియనివ్వవు ఇలాంటి వ్యవహారాలు. అది దాని వయసుకు వచ్చిన దగ్గర నుంచి మనోడితో చాలా దూరాలు వెళ్ళిందని నాకు తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నానో. ఆ రోజున నాకు చాలా గొప్ప సంబంధం వచ్చిందే, మీ నాన్న సంబంధం కాకుండా. ఆడు కట్నాలు కానుకలు అడిగితే ఇవ్వకుండా ఈ ముష్టోడికిచ్చి చేశారు నన్ను. ఆ రోజు నుంచి ఆ 10 ఎకరాల పొలం మీద నా కన్ను అలాగే ఉంది. ఆ 10 ఎకరాల పొలం ఇప్పుడు దీంతో సహా తీసుకొచ్చే దాని అమ్మని అవమానించే దాన్ని సంసారాన్ని వీధికి ఏడవకపోతే నా పేరు వరమ్మే కాదు. కొన్ని జన్మలెత్తినా కూడా కొన్ని పగలు పోవు అంది వరమ్మ. ఆ తర్వాత సౌందర్యదే ఇంటర్ అయిపోయిన తర్వాత సౌందర్య ఇక ఇంజనీరింగ్లో చదువుకోవాలి నువ్వు ఇంజనీరింగ్ అని తీసుకెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ చేశాడు మనోహర్. జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక పెద్ద తప్పుడుది ఒకటి, మనకు తగ్గ వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్లు చేస్తాం కాబట్టి ఒక దాంతో ఫ్రెండ్షిప్ చేస్తూ దాంతో ఫోన్ చేయించి మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందనే, కాలేజీ వాళ్ళే 2 నెలలు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారనే, మేము వెళుతున్నామనే, తన్నే మా ఇంట్లోనే ఉంచుకుంటాను ఆంటీ అని, అక్కడ మా బంధువులు ఉన్నారని దాంతో దొంగ ఫోన్లు చేయించిందే. నిజమే కావాలా అనుకున్న వసుంధర సరేలేమ్మా అని మనోహర్కి కూడా చెప్తే మనోహరు సరేనని డబ్బులు ఇచ్చి మరీ సౌందర్యనే ఆ తర్వాత బస్సు ఎక్కించి పంపించారు. చదువుకునే పిల్లల్ని కాస్త ఫ్రీగా వదిలేయాలనే అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో అమ్మా నాన్నలు. వెళ్ళింది కాస్త ముందు స్నేహితురాలికి ఒక 2,000 ఇచ్చి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తిరిగి మేనత్త వాళ్ళ ఊరెళ్ళిందే. అప్పటికే సౌందర్య 3 నెలల ప్రెగ్నెంట్. ఆ విషయం వరమ్మకు తెలుసు. బాగా డీప్గా కొడుకుతో కలిసి అంతకుముందే విచ్చలవిడిగా తిరిగేసిందని తెలుసు, పీరియడ్స్ రాలేదని తెలుసు. కాకపోతే అది చాలనిపించలా. ఆ తర్వాత తన కొడుకుని కోడల్ని తీసుకుని తన కూతుర్ని వెంట పెట్టుకుని కోడలు పుట్టింటి వాళ్ళ మీద దండయాత్రకు పోయింది వరమ్మ. పోయిన తర్వాత సౌందర్య భరత్తో ఇంకో 2 నెలల పాటు బాగా డీప్గా క్లోజ్ అయిపోయి ఆ 2 నెలల పాటు బాగా సంసారాలు చేసుకున్నారు ఇద్దరు. ఆ దెబ్బకి ఇక సౌందర్య రావటం 5వ నెల ప్రెగ్నెంట్. వరమ్మ వచ్చేసరికి తను అనుకున్నదే వెతకబోయింతేగా కాలికి తగిలినట్టు కడుపులో అస్త్రమే పెరుగుతుంటే ఇంకేం కావాలి అనుకుందే. చంద్రిక మీ అన్నయ్య దాన్ని బాగా ముట్టుకుంటున్నాడా, దాంతో బాగా సుఖపడుతున్నాడా, రోజు దాన్ని సుఖపెడుతున్నాడా, దాని ఒంటి మీద చేయేస్తున్నాడా? వదిన, నేను ఆల్రెడీ దాన్ని తీసుకొచ్చిన రోజునే దాని మీద హారతేసి దాన్ని పైకి పంపుదామనుకుంటే నా దరిద్రపు కమల చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఆ అడ్డం పడ్డే. ఇప్పుడు నేను ముందు ఆ పొలం తీసుకొచ్చి అత్తయ్యకి ఇప్పించనివ్వు, ఆ తర్వాత దాని మీద ఏ రంకో కట్టి దాన్ని వాడిని దూరం చేయటం నాకు పెద్ద పని ఏంటి? ఆ తర్వాత ఇక వాడు సచ్చినట్టు దానికి విడాకులు ఇవ్వక మాండు, నిన్ను చేసుకోక మాండో అని సౌందర్య ధైర్యాలు చెప్తే మనకెందుకు ఇవన్నీ అన్నాడు భరత్. ఎందుకేంటి బావా, అత్త కళ్ళల్లో ఆనందం చూడటానికే అంది సౌందర్య. తిరిగి వచ్చేసరికి సౌందర్య ఎంతెత్తున కడుపేసుకొని వచ్చింది. కడుపేసుకొని వచ్చేపాటికి వసుంధర మనోహర్ కూర్చుండిపోయిన తర్వాత నీతి మాలిందానా, ఏం పని చేసి వచ్చావే నువ్వు, ప్రాజెక్టు వర్కులని చెప్పి ఇదేం పనికి మాలిందానా అని సావగొట్టేసిందే. మనోహరు అసలు డైరెక్ట్గా కొబ్బరికాయలు నరికే కత్తి ఉంటే అదే తీసుకున్నాడు నరికేయటానికి. నువ్వు నరకటము కాదు, నువ్వు అడగటము కాదు, ఆ కడుపులో పిండానికి తండ్రి ఎవరని కదో అడగాలి అంది విద్య. ఎవరేంటి, వరమ్మత్త కొడుకు బావ భరత్ అనేపాటికి వాళ్ళకి నోట్లో నుంచి మాట రాలా. ఏంటి అంది వసుంధర. అవునే బావే, నేను వయసుకు వచ్చిన దగ్గర నుంచి బావతో సంబంధం పెట్టుకొనే ఉంచుకున్నా. ఎప్పటి నుంచో బావ నేను శారీరకంగా కలుస్తున్నాం. ఈసారి కావాలనే నేనే ఏమీ వాడినివ్వకుండా బావతో కలిశాను అనేపాటికి ఆవిడకి ఒక్కసారిగా ప్రాణం చచ్చిపోయి మీ నాన్నకి నాకే పుట్టావంటే ఆ మహానుభావుడికి ఉంపుడుగత్తెలతో తిరిగే అలవాట్లేదో, నాకు ఎవరితో పోయినా నిన్ను ఎవరితో పోయి కన్న బాపతిని నేను కాదో, మరి ఎలా పుట్టావే నీతిమాలిందానా నువ్వు నాకు అని అడిగేపాటికి ఈలోపు వరమ్మ జనాన్ని వేసుకొని వచ్చి ఇక టముకేసి పంచాయతీ దగ్గర నిలబడిందని పంచాయతీ వాళ్ళు కబురు పెట్టారు వసుంధర వాళ్ళకి. పంచాయతీ పెట్టేపాటికి దాని కడుపులో ఉన్న పిండం నా కొడుకుది, అది నా కొడుకుతో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి దొరలాడుతుంది, ఇప్పుడు దానికి కడుపు వచ్చింది కాబట్టి దాన్ని నా కొడుక్కిచ్చి
మర్యాదగా పెళ్లి చేసి పంపమనండి అనేపాటికి ఏంటమ్మా ఇదంతా అనేపాటికి ఊళ్ళో వాళ్ళంతా పేరు గొప్ప ఊరు దెబ్బ అని పెంచేది ఇంతేనా పెంపకాలు ఇంతేనా అనుకుంటారని చాలా అనుకుంది వరమ్మ. అయితే సౌందర్యనే ఉసే పాపిష్టిదానా, నువ్వు అసలు మనిషివా పశువు అంటే మీ అమ్మ నాన్నలకి ఎలా పుట్టావే నువ్వు దరిద్రపుదానా, అసలు మీ అమ్మ నా పేరుకి నాన్న పేరుకి కళంకం తీసుకురావటానికి కాకపోతే మీ అన్న వదిన అంత బాగుంటారు, నీ చెల్లెళ్ళు అంత పద్ధతిగా ఉంటారు, ఎలా చేయబుద్ది అయిందే ఈ పని నీకు అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అని ఇక అమ్మ కూతుళ్ళు ఎటుపోతున్నారో చూసుకోకపోతే కూతుళ్ళు ఇలాగే తయారవుతారు. మరి కూతుర్ని పెంచడం జాతకాల, కూతురు ఎక్కడెక్కడికి వెళ్తుందో ఎవరితో కాలు జారుతుందో చూసుకోవటం చేతకాల, ఇప్పుడు వచ్చారులే పత్తిత్తులు మీరు నీతులు చెప్పటానికే అన్న తర్వాత ఇక అక్కడికక్కడే రామకృష్ణయ్య పరువు పోయింది వసుంధరమ్మ. ఇంక అనవసరం నువ్వు అనుకోవటం, ఏ పరువులు పోయినా ఏ ప్రతిష్టలు పోయినా ఇక దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని నెత్తి నీళ్లు పోసుకుంటే సరిసరిలే కానీ కబుర్లు విన్నాము, ముందు ఆ 10 ఎకరాల పొలం దాని పేరు మీద పెట్టించి అప్పుడు కదులు, లేదంటే కనుక దాని కడుపులో కమలంట ఉంది, పిల్లలతో సహా ఇక్కడే వదిలేసిపోవలసి వస్తుంది, జాగ్రత్త అంది వరమ్మ. అనేపాటికి ఇక అక్కడికక్కడే 2 ఎకరాల పొలం దాని వాటాకు వచ్చేదే, రాసే నాన్న అని మనోహర్తో రాయించేసింది వసుంధర. అది కూడా అమ్మటానికి క్రయ విక్రయాది హక్కులు లేకుండా రాయించిందే, మనోహర్కి మాత్రమే హక్కు ఉండేలాగా ఆ పొలం మీద ఎప్పటికైనా. కూతురు పేరు మీద పెట్టారు కానీ కూతురు అమ్ముకోవటానికి లేకుండా పెట్టించేసింది ఆవిడ. పెట్టించిన తర్వాత ఎవడికి కావాలి ఈ 2 ఎకరాల ముష్టి అంది వరమ్మ. తీసుకెళ్తే తీసుకెళ్ళు, లేదనుకో వదిలేసుకొని వెళ్ళిపో, ఇక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, అంతేకాని అది మాకు ఆల్రెడీ సచ్చి ఎప్పుడైతే గనక అది కాలు జారిందో, ఎప్పుడైతే కళంకం తెచ్చిందో, అది ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిందో, నీతో కలిసిందో, నీ కొడుకుతో సంబంధం పెట్టుకుందో అప్పుడే సచ్చిందే అన్న తర్వాత ఇక ఇంట్లో దిన కార్యక్రమం ఉంది, 11వ రోజు అందరు రండి అని చెప్పి పోయాడు మనోహర్. అక్కడి నుంచి సరదాగా అన్నాడు అనుకున్నారు, కానీ నిజంగానే చెల్లెలు ఫోటో పెట్టి దినం చేసేసి ఊళ్ళో వాళ్ళకి భోజనాలు కూడా పెట్టాడు మనోహర్. తండ్రి పరువు తీసేసరికి తీసుకోలేకపోయాడని వాళ్ళందరికీ బాగా అర్థమైందే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీరు అంది వసుంధర. ఇది ఇంకా బాగుంది, ప్రతి ఇంట్లో ఇదేమన్నా సరదానా ఏంటమ్మా, ఒకళ్ళు తప్పు చేస్తే అందరు చేస్తారని మాకేం దానంత ఎక్కేసి కొట్టుకోవట్లేదులే మేము అంటే, విద్య ఊరుకు అత్తయ్య, ఒకళ్ళు చేస్తే అందరూ తప్పులు చేస్తారా, పట్టించుకోబాకండారా మీరు అందే. చూడొదిన ఎలా మాట్లాడుద్దో లేకపోతే అనేశారు. ఆ తర్వాత సౌందర్య పదత్త, ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఉంచుకో, తర్వాత నేనే నీకు మిగతా అన్ని పెట్టించుకొస్తానని వెళ్ళిందే. వెళ్ళిన తర్వాత మొగుడితో భరత్కి అసలే విపరీతంగా పడక సుఖాల యావ ఎక్కువ, దాంతో మొగుడితో ఆ సౌందర్యకు కూడా ఆ పిచ్చి ఎక్కువ కాబట్టి బాగా కాపురాలు చేసుకున్నారు. ప్రెగ్నెన్సీని కూడా ముందు తీసి పక్కన పెట్టే. ఆ తర్వాత ఇక నువ్వు వెళ్ళి ఓ పని చేయవే అంటే, చెప్పత్తా అంటే, ముందు ఈ డెలివరీ అయ్యి నువ్వు పిల్లల్ని కంటాకి ఎటు వెళ్ళాలి కాబట్టి పిల్లలతో పాటు నువ్వు 3 ఎకరాల పొలం పెట్టించుకొని ఆ పిల్లలకి మురుగులు గొలుసు బంగారపు మొలతాడు అవి పెట్టించుకురా, తర్వాత కానుపుకెళ్ళి నువ్వు ఇంకో 5 ఎకరాలు పట్టుకొద్దు కానీ అని చెప్పింది వరమ్మ. అలాగేనత్త, నేను నీ మేనగోడల్ని, ఎందుకే నీకు ఇవన్నీ, నాకు ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, వేరే ఊరు వెళ్ళిపోదాం సౌందర్య, మనం అక్కడికి వెళ్ళి మన బ్రతికేదో మనం బ్రతుకుదాం, ఇప్పటికే మీ అమ్మ వాళ్ళు అసహించుకుంటున్నారు, మనకి ఎందుకే ఇవన్నీ అన్నాడు భరత్. నువ్వు మోస్తావా బావా అని, నేను అత్త కళ్ళల్లో ఆనందం చూడాలంటున్నానా అని చెప్పి పుట్టింటికి వెళ్ళింది సౌందర్య. సౌందర్య పుట్టింటికి వెళ్ళి, నా కడుపులో కమల పిల్లలు ఉన్నారని నీకు తెలుసుగా అమ్మ అంది. అయితే ఏంటి, ఎందుకు వచ్చావు మళ్ళీ, ఎవడు రమ్మన్నాడు నిన్ను అంది వసుంధర. ఎవడు రమ్మన్నాడంటే, నా పురుడు పోయాల్సిన బాధ్యత నీది కాదా ఏంటి, మా అత్త కొట్టి గెంటేసిందే, 3 ఎకరాలు పొలం పెట్టించుకొని వస్తేనే కాపురానికి రమ్మంది, లేదంటే ఇక్కడే ఉండమంది, ఉండైతే అంది వసుంధర. ఏంటి అంది సౌందర్య. ఉండవే, ఉండమంది అన్నావుగా, ఉండు నాన్న మనో అంది. ఏంటమ్మా అంటే, ఇది ఇక్కడే ఉంటుందంటరా, ఆ 2 ఎకరాలు దీనికి పెట్టిన దాన్నే కవులకి ఇవ్వద్దు, సాగు చేయొద్దని మనం అనుకున్నాం, ఊళ్ళో వాళ్ళెవరు చేయమన్నారుగా, ఇది ఇక్కడున్న నాళ్ళు నువ్వు సాగు చేయనానా, దాని మీద వచ్చే డబ్బులు పెట్టి దీన్ని పోషిద్దాం అని చెప్పేసింది ఆవిడ. చెప్పేపాటికి అదేంటి అలా మాట్లాడతావు, 3 ఎకరాలు పొలం పెట్టి కాపురానికి పంపవా ఏంటమ్మా, నన్ను డెలివరీ అయ్యాక పంపిస్తావా అందే. ఏమో ఎప్పుడు పంపిస్తానో అనేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టించుకోరేంటి వీళ్ళు అని
చేసుకొని మొత్తానికి 9వ నెల వచ్చేసి డెలివరీ అయ్యింది. నేనే దీని కడుపులో పిండాలని లాగి అవతల పడేస్తాను, మంత్రసాని ఖర్చు కూడా వద్దంటే హాస్పిటల్లో తీసుకెళ్లారు మనోవిద్య. తీసుకెళ్ళిన తర్వాత సౌందర్యకి కమల పిల్లలు పుట్టారు. 2 మగపిల్లలు, కౌశిక్ అని పేర్లు పెట్టారు. ఇక వరమ్మ జనాన్ని వేసుకొని వచ్చింది. నాకు మనవళ్ళు పుట్టారంటగా మర్యాదగా 3 ఎకరాల పొలము పెట్టి ఆ తర్వాత నా కోడల్ని మనవాళ్ళని నువ్వు బంగారపు మురుగులు, గొలుసు, బంగారపు మొలతాడు, కడియాలు చేయించి సారబెట్టి పంపిస్తే తీసుకెళ్తా అని. ఎవడు చెప్పాడే నీకు నేను అవన్నీ పెడతానని అంది వసుంధర. అంటే అదేంటి కూతుర్ని కాపురానికి పంపవా? నేను పెట్టాల్సిన 2 ఎకరాలు ఆల్రెడీ పెట్టేశానే. ఏరా మేనల్లుడి అయిపోయావో అల్లుడివని నేను ఎటు అనుకో నిన్ను మగాడివేగా నువ్వు దాంతో సంబంధం పెట్టుకొని దాంతో శారీరకంగా కలిస్తే వచ్చిందేగా ఆ కడుపు. ఈ పుట్టిన పిల్లలిద్దరూ నీకు పుట్టినోళ్లేగా. నువ్వు మగాడివై నీకు మగతనం ఉంటే నీ పెళ్ళాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి నువ్వు పోషించుకో. ఆ 2 ఎకరాలకు మించి నేనేమీ పెట్టను. ఆల్రెడీ 2 సంవత్సరాలు దీనికి కట్టిన ఇంజనీరింగ్ ఫీజే మాకు వేస్ట్. లేదు కాదు కూడదు అనుకోండి. మొదటి కానుపు మా మీదగానే వెళ్ళిపోయింది. నేను పెట్టగలిగింది ఇంతే. ఇష్టమైతే తీసుకుపోండి, లేదంటే అంది వరమ్మ. లేదంటే నేను 5 పైసలు కూడా పెట్టను అంది వసుంధర. పెట్టకపోతే నీ కూతుర్ని నీ ఇంట్లోనే ఉంచుకోవే. అలాగే ఉంటుంది, వెళ్ళవమ్మా, నిన్నేమైనా నేను తీసుకుపోమన్నానా ఏంటి అనేపాటికి అదేంటమ్మా నన్ను కాపురానికి పంపవా? చెప్పాగా నేను పెట్టాల్సిన 2 ఎకరాలు నీకు పెట్టా. వెనకాల నాకు ఇంకా కొడుకు 2 కూతుళ్ళు ఉన్నారే. నేను నిన్నొక్కదాన్నే ఏం గనలా మీ నాన్నతో కాపురం చేసి. ఏమంటావు అల్లుడు అనేపాటికే పద సౌందర్య నువ్వు పిల్లల్ని తీసుకొని అంటే అది కాదు బావా అంటే అసలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టాలి. ఆ రోజే నేను వద్దంటే వినకుండా ఎక్కడికి రా నువ్వు వెళ్ళి దాన్ని తీసుకొచ్చేది. నేను బతుకుండగా అది ఆ 10 ఎకరాల పొలం పెట్టించుకురాకుండా నీతో ఎలా కాపురం చేస్తావు నేను చూస్తా. పదా నువ్వని భరత్ని ఈడ్చుకెళ్తే పిల్లల మీద మనసు లాగేస్తుంది భరత్కే, మొగుడి మీద మనసు లాగేస్తుంది సౌందర్యకే. అసలే 13 ఏళ్ల పిల్లప్పటి నుంచి ఉన్న ఫిజికల్ రిలేషన్ ఏమో ఒకళ్ళు వదిలి ఒకళ్ళు ఉండలేక సస్తున్నారు. దాంతో భరత్ని తీసుకెళ్లి సిటీలో ఒక 10 మంది మగాళ్ళు ఉండే గదిలో పెట్టి అబ్బాయిని చూస్తూ ఉండండి, ఊరాయి ఉంపుడు గత్తెలని వాటెమటి వీటెమటి తిరుగుదాం, ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటే దానికి నీతో పుస్తక కట్టించాను. దానికి నీకు పెళ్ళయింది, వీడియోలు పెళ్లి ఫోటోలు ఉన్నాయి. నా ఆస్తిలో ఏదైనా పెట్టాల్సి వచ్చిందనుకో నిన్ను నరికి పోగులు పెడతా. అడ్డమైన వాటితో తిరిగావంటే మర్యాదగా ప్రతి నెల నీ జీతం నాకు పంపించు అనేపాటికే పెళ్ళానికి మొహమాసిపోయి పిల్లల్ని చూసుకుందామని భరత్తో పిల్లల్ని చూపించవా అత్తయ్య అని వస్తే అలా చూపించి తీసుకెళ్ళి లోపల పెట్టేస్తుంది వసుంధర. పిల్లల్ని చూడటానికని వస్తే కిటికీలు మూసేస్తుంది వసుంధర. దాంతో ఒకవైపున నువ్వు రావే కాపురానికి అంటే 3 ఎకరాల పొలం పెట్టకుండా ఎక్కడికి రాదొచ్చేదంటుంది వరమ్మ. ఇక ఎలాగైనా పెట్టించుకొనే వస్తాను, నువ్వేమీ ఇదవకు బావా అని సౌందర్య. దాంతో అసలు ఈ యుద్ధం ఎటెళ్ళుద్దో భరత్కి అర్థం కాలేదు. ఆ తర్వాత ఒక రోజున విద్య సౌందర్య దగ్గరికి వెళ్ళిందే. పిల్లలిద్దరికీ పాలు పట్టుకుంటున్న సౌందర్యని ఎందుకు చెప్పు ఇవన్నీ నీకు, ప్రశాంతంగా నీ మొగుడికి సిటీలో ఉద్యోగం ఉందే, వెళ్ళిపోదామని కూడా అంటున్నాడు. వెళ్ళిపో, నీ కాపురం నువ్వు పెట్టుకో. నీకు పెట్టాల్సిన 2 ఎకరాల పొలం మీ అన్నయ్య పెట్టాడు కదా, తప్పో ఒప్పో మంచో చెడు జరిగిపోయింది. 2 బిడ్డలకి తల్లివి కూడా అయ్యావు. ఇంకా బాధ్యతలు తెలుసుకోలేకపోతే ఎలా చెప్పు? నీ వెనకాల నీకు ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు. నీకు పెట్టకూడదనే ఉద్దేశంతో కాదు. ఉన్న 10 ఎకరాలు నీకే పెడితే మిగతా వాళ్ళు ఏమవుతారే? నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడ్చుకుపోను, నీకు పోయే కాలం రాను, నువ్వు గొడ్రాలి అయిపోను, నువ్వు పిల్లా పాపలు లేకుండా పోను. ఎనడు నువ్వు పోయి మా అన్నయ్య విధవుడవుతాడో, ఎనడు నువ్వు నాశనం అయిపోతావో. అసలు నీకు విషయం తెలుసా పాపిష్టి ముండా, ఏమంటా దాపరిచ్చావో మా కొంపకి నువ్వు. పెళ్లి చూపులకు వెళ్తున్నానని ఈ పనికి మాలని చెప్పకుండా వెళ్ళి నిన్ను వాడికిచ్చి పెళ్లి చేసి తీసుకొచ్చింది ఇదే. చిన్నప్పటి నుంచి మా వదిన చంద్రిక వీడి మీదే మనసు పెట్టుకొని వీడిని ప్రేమిస్తుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలనుకున్నాను. నువ్వంటూ పోతే ఇప్పుడైనా సరే మా అన్నకి మళ్ళీ మా వదిన్నే ఇచ్చి పెళ్లి చేస్తా. మా అన్నయ్యని మర్చిపోలేక మా వదిన్ని డబ్బులున్నాయి లెమ్మనమని మా వరమ్మత్త బట్ట తలకాయోడికి, పొట్టిగా ఉన్నోడికి, పళ్ళు ఇంతంత ఉన్నోడికి ఇచ్చి చేసింది గవర్నమెంట్ ఉద్యోగం అనే. ఆడితో కళ్ళు మూసుకొని కాపురం చేయలేక సస్తుంది అది అక్కడ. ఇకనైనా నువ్వు పోతే ఎందులో నా దూకి
సావరాదంటే దరిద్రపదానా, అమ్మని మింగిందానా, అబ్బని మింగిందానా, ఎందుకు బతుకుతున్నావే, నీ బతుకు చెడ, నువ్వు పోతే తీసుకొచ్చి చంద్రిక వదిన్నే ఇచ్చి చేసుకుంటాను, మా అన్నకే హాయిగా ఉంటారు వాళ్ళన్నా, మా వదినకి విడాకులు ఇప్పించైనా తీసుకొస్తా, ఇప్పుడైనా మా అన్నం చేసుకోవటానికి వచ్చుద్ది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది సౌందర్య. విన్నాడు 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 మనోహరాన్ని విన్నాడు. అమ్మ, దీని బాలింత టైం దాటిపోయిందా, 3 నెలలకే అయిపోయిందిగా అయ్యా అంది వసుంధర. చండ్రాకోలు తీసుకున్నాడు. దున్నపోతుల్ని, గేదెల్ని, ఆవుల్ని బాధే చండ్రాకోలు తీసుకొని సలుపులు తేలిపోయిందాకా కొట్టాడు ఒళ్ళంతా. ఆ తర్వాత తీసుకెళ్ళి వసుంధర జుట్టు పట్టుకొని కళ్ళల్లో కారం కొట్టేసి గొడ్ల సావిట్టో గొడ్ల గొలుసులేసి అక్కడ ఉంచింది ఒక 3 నెలలు. పిల్లలకు పాలు ఇప్పించి తెచ్చి పిల్లల్ని ఉయ్యాల్లో పడేసి 2 చెంబులు నీళ్లు పోసి పొద్దున సాయంత్రం కుక్కలకేసినట్టే గేదెలకు వండే మడ్డికూడు పొద్దున ముద్ద సాయంత్రం ఓ ముద్ద పడేస్తే, అమ్మ నువ్వు చెప్పినట్టే వింటానమ్మా, నన్ను కొట్టొద్దు తిట్టొద్దు అంటే, ఉసే బడి తెగిచ్చిందానా, నువ్వు ఆల్రెడీ అదుపు తప్పిపోయే, నేను ఇంత గయ్యాళి దాన్నని ఊరంతా అనుకుంటేనే, నేను నిన్ను ఇంత ఇదిగా పెంచితేనే నువ్వు బరి తెగిచ్చి నా శత్రువు అని తెలిసి అది నన్ను కొట్టిందని తెలిసి దాని ఇంటికి వెళ్ళి దాని కొడుకుతో నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేసి నువ్వు కడుపుతో సహా డైరెక్ట్గా అబద్ధాలాడి దిగింది కాక 2 ఎకరాల పొలం ముష్టేస్తే మూసుకొని వెళ్ళి కాపురం చేసుకోక వాడు రమ్మన్నా వెళ్ళనని మొత్తం దోసుకెళ్ళటానికి వచ్చావా? కూతుళ్ళకి మొత్తం దోసి పెట్టి కొడుకు నెత్తి మీద గుడ్డేసే అమ్మలా నేను కనపడుతున్నానంటే నీకు ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఉండవే ఉండు, ఎన్నాళ్ళుంటావో ఉండు, నేనైతే నీకు 10 పైసలు కూడా పెట్టే ప్రసక్తే లేదు. ఇహ నుంచి ఈ ఇంట్లో సోఫా ఉంటుంది, టీవీ ఉంటుంది, కుర్చీ ఉంటుంది, నువ్వు ఉంటావు, ఉండనే నా చెల్లెలు సచ్చిందని మనోహర్ మాట్లాడించడం మానేశాడు. ఆ తర్వాత చెల్లెళ్ళు పలకరించడం చాలా తగ్గించేసి ఇక ఒక పని మనిషిని చూసినట్టు చూడటం మొదలుపెట్టారు సౌందర్యనే. అమ్మాయి, ఇహ నుంచి నువ్వేమీ గీతల దగ్గర చెయ్యొద్దు, దీని పురటాలు అయిపోయింది కదా, ఇక ఇదే చేస్తుందమ్మా అని చెప్పి మీ ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి అంది. నిజానికి పెళ్ళై 2 ఏళ్ళు అయింది విద్యకి మనోహర్కే. ఎప్పుడో మనోహర్ రాద్దాం అనుకున్నాడు, ఇద్దరు ఒకేసారి రాద్దామని విద్య కూడా పీజీ చేసిందే. అయిపోయాక గవర్నమెంట్ ఉద్యోగానికి రాయిస్తూ గేదెల దగ్గర ఎత్తెత్తు, వాటి పేడెత్తు, వాటికి పిడకలు చేయి, అలాగే అదిగో పాలు బిండు వెళ్ళి పాలు తీసుకెళ్ళటానికి వచ్చారో వాళ్ళకి పాలు పోయే, అలాగే నేను తీస్తానే ఉన్నా వేస్తానే ఉన్నాయి పేడ, దాందే ఉంది, నువ్వు పిల్లల్ని పెడుతున్నావు అవి పేడ వేస్తున్నాయి, కొంపలే మారిపోలేదులే కానీ పద పద పద, అలాగే నువ్వు అటు వెళ్ళి అన్నం వండు, పొయ్యి మీద కట్ల పొయ్యి రాజే, నీళ్ళ కాగే, చెల్లెళ్ళకి తలస్నానాలు చేయించు, అలాగే కాలేజీలకు వెళ్తున్నారు చెల్లెళ్ళకి పాలు కలిపివ్వు, అలాగే పద బట్టలు ఉతుకు, పద అంట్లు దోము, పద ఇల్లుడువు, పద బూజులు దులుపు, పద తడిగుడ్డ పెట్టు, అన్నయ్యకి పొలానికి క్యారేజీ పంపించాలి పద అని ఒకవైపున ఇక 5 నిమిషాలు కూర్చొనివ్వకపోతే నేనేమైనా పని మనిషినా ఏంటి అంది సౌందర్య. పని మనిషి కాకపోతే వెళ్ళవే, నీ మొగుడిని వచ్చి కాపురానికి తీసుకెళ్ళమను, ఆ 3 ఎకరాలు పెట్టేయమ్మా వెళ్ళిపోతాను. ఎవరమ్మా మొగుడు 3 ఎకరాలు ఉన్నాయని పెట్టమంటావమ్మా? అమ్మా, నువ్వు పెట్టకపోతే మా అత్త నన్ను కాపురానికి రానివ్వదే, రానివ్వకపోతే ఉండు, పుట్టింట్లో ఉంటాననే కదే వచ్చావు, నేనేం ఉండొద్దంటలేదుగా, ఇలా చాకిరీ చేస్తూ నా మొగుడికి దూరంగా ఎన్నాళ్ళు ఉండనమ్మా, పిల్లలది ఫస్ట్ పుట్టినరోజు కూడా అయిపోయిందే, అయిపోనివ్వు, పుట్టిన బిడ్డలకు వయసులు రాకూడదు అంటే ఎలా కుదురుద్ది, నువ్వు పెరగట్లా తాడి పెరిగినట్టు అలాగే పెరుగుతారు మరి వాళ్ళు కూడా, నిన్నిక్కడ కూర్చోబెట్టి మేపటానికి నాకేమీ వెనకమాల నిధులు నిక్షేపాలు ఇచ్చి పోలేదమ్మా మీ నాన్న, అయినా ఊరికినే కూర్చొని తినటానికి ఆడపుటక కాదేంటే నువ్వు పుట్టిందే, నీ అత్తేమన్నా నిన్ను కూర్చోబెట్టి పెట్టుద్దా, అలాంటిదే పుట్టింట్లో చేయటానికి అంత నామూషిగా ఫీల్ అయిపోతాయే, ప్రతిదీ పుట్టింటికి వచ్చేపాటికి మహారాణుల్లాగా ఒళ్ళు కదలకుండా కూర్చొని అమ్మెదురు సేవలు చేయాలి, వదిన ఎదురు సేవలు చేయాలి అంటే, వదినలు ఏమన్నా పని మనుషులా, వాళ్ళు వాళ్ళ పుట్టిళ్ళ దగ్గర మహారాణుల్లాగా డాడ్స్ ప్రిన్సెస్సుల్లాగా మామ్స్ ప్రిన్సెస్సుల్లాగా పెరుగొచ్చిన వాళ్లే, మరి ఎక్కడికి వచ్చి ఎందుకు చెయ్యాలి ఆడపడుచులకి చాకిర్లో, ఏ వైపు న్యాయం అది అసలు, ఏ పుట్టింటికి వస్తే తన పనులు తను చేసుకోదా ఆడపిల్ల, ఎందుకు అమ్మ చెయ్యాలి, కన్యాదానం చేసి పంపించిన తర్వాత మీ కొంపలకి వెళ్ళాక మీరు చేసుకోరా, అంతోటి సుఖాలన్నీ కోరుకొనే వచ్చేస్తారా ఏంటి పుట్టిళ్ళకి అని తిట్టకుండా తిట్టింది వసుంధర. దాంతో సౌందర్యకి వేరే ఆప్షన్ లేకుండా పోయిందే. ఇక మరొక వైపున మనోహర్ విద్య గవర్నమెంట్ జాబ్కి రాస్తే ఫస్ట్ అటెంప్ట్ పోయింది, సెకండ్ అటెంప్ట్లో ఇద్దరికి
ఒకే ఊళ్ళో వేరు ఆఫీసుల్లో పోస్టింగులు, దట్టు మంచి శాలరీలతో వచ్చినాయి. అయితే కాస్త డబ్బు పెట్టాల్సి వచ్చింది. పర్లేదు నాన్న, పెట్టేసే, ఇన్నాళ్ళ నుంచి నీ కష్టార్జితంతో మనం 4 రూపాయలు పోగు చేసుకోలేదా ఏంటి, పెట్టయ్యా అని చెప్పిన తర్వాత ఇక అప్పటిదాకా సేవింగ్స్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి కట్టాడు. కడితే ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చాక ఇంకా ఇక్కడ ఎలా ఉంటాం, ఒకవైపున అక్షిత అక్షరత కూడా ఇంటర్లు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వాళ్ళని ఇంజనీరింగుల్లో జాయిన్ చెయ్యాలి. సో సిటీకి వెళ్ళిపోదామా అమ్మా అని అడిగితే, వెళ్ళిపోదాం నాన్న, ఇంకా ఇక్కడ ఎందుకు, కాకపోతే వెళ్ళేటప్పుడు పొలం అయితే కవులకివ్వు, దీని 2 ఎకరాలతో సహా రోయ్ అని చెప్తే, అలాగేనమ్మా అన్నాడు. పొలం కౌలుకి ఇచ్చిన తర్వాత ఇంకా ఎటు కోడలి పొలం మనం అక్కడి నుంచి అమ్మేసి డబ్బులు బ్యాంకీలో వేసేసే ఉంచాం కదా, ఆ డబ్బులు పెట్టి ఇల్లు కొనుక్కుందాం అత్తయ్య అంది విద్య. అలాగేనమ్మా, నీ మాట ఎందుకు కాదనాలి అని పెద్ద ఖాళీ జాగా ఉండేలాగా నాన్న, మధ్యలో ఇల్లు ఉండేలాగా, అది కూడా 2 అంతస్తుల ఇల్లు, 2 కాదులేరా 3 అంతస్తుల ఇల్లు, పైన 6 పోర్షన్లు అద్దెకిచ్చేలాగా, కింద మొత్తం మనం వాడుకోవటానికి పెద్ద హాలు, ఒక 6 బెడ్రూములు, ఒక కిచెను ఉండేలాగా నువ్వు కట్టిస్తావో కొంటావో నీ ఇష్టం అంటే, విద్యకి వాళ్ళ నాన్న వాళ్ళు పెట్టిన పొలం అమ్మేశారు. అమ్మేసి ఆ డబ్బులతో చాలా మంచి సైట్ వచ్చింది సిటీలో. దాంతో ఇక విద్య బంగారం కూడా ఉంది కాబట్టి అది కూడా పెట్టి లోన్ తీసుకొని, దాంతోపాటు ఇక ఆ వచ్చిన పొలం డబ్బులు పెట్టి వసుంధర ఎలా కట్టించమందో ఇల్లు అలాగే కట్టించి, సిటీలో ఇల్లు కాబట్టి 6 పోర్షన్లో అద్దెకిచ్చేశారు. 6 పోర్షన్లో అద్దెకిచ్చి కింద మొత్తం వీళ్ళుంటూ పెద్ద గేదెల షెడ్ వేయించమంది వసుంధర. గేదెల షెడ్ వేయించితే సిటీలో పాలు దొరకవు కదా నాన్న, మన ఆవులు గేదెలు మొత్తాన్ని అక్కడికి తోలుకుపో, అక్కడ డైరీ ఫామ్ ఓపెన్ చేద్దాం అని చెప్పి, ఇక ఈ నాటుకోళ్ల కోసం అని చెప్పి అక్కడ పెద్దగా నువ్వు ఇదిలాగా వేయించేసే నాన్న, నెట్లు వేయించేసి వీటి కోసం ఫామ్ లాగా ఒకటి వేయించేసే, తీసుకెళ్ళి నాటుకోళ్ళనే అక్కడ వదులుదాం నాన్న అని చెప్పింది వసుంధర. అలాగేనమ్మా అని చెప్పి, మరి నా సంగతి ఏంటి అంది సౌందర్య. నీ సంగతి ఏముంది, పిల్లల్ని తీసుకొని నువ్వు బయలుదేరు, అక్కడే ఉందు కానీ అంటే నన్ను కాపురానికి పంపించరా వదినా. అయ్యో దాందే ఉందే, నేను పోతే మీ అన్నయ్యకి ఇంకో పెళ్లి చేసే ఆడదానివి కదే నువ్వు, పెళ్ళైన ఆడదాన్ని తీసుకొచ్చి దానికి విడాకులు ఇప్పించి నా మొగుడితో కాపురం చేయించుతావు, నేను గొడ్రాలను అవ్వాలి, నువ్వు నా శవం మీద తెల్లగొడ్డ కప్పితే చూస్తావు, నా మొగుడిని ఇంకో ఆడదాని దగ్గర తారుస్తావు, నీ బతుకులో ఇలా రాసి పెట్టుంటే మేమేం చేయమో, నీకు ధర్మభిక్షమేటు నీ పిల్లలకేయటమే ఎక్కువ, ఉండాలనుకుంటే ఉండు, లేదంటే గనక నీ మొగుడిని వచ్చి తీసుకుపోమ్మను, మేమేం ఉండాలనుకోవట్లేదు ఉంచుకోవాలనుకోవట్లేదు నిన్ను అనేపాటికి పిల్లల్ని ఎత్తుకొని మళ్ళీ సిటీకి సంసారం లేపారు వీళ్ళు. ఇక వసుంధర ఆ ఉన్న ఇల్లు ఊళ్ళోదే అద్దెకిచ్చేసి, ఎప్పుడైనా వస్తే ఉండటానికి 2 గదులు విడిగా ఉంచేసి, సామానన్నీ ఆ 2 గదుల్లోకి సర్దేసి, ఆ తర్వాత పొలం కౌలుకిచ్చి అక్కడి నుంచి సామాను మొత్తం వేసుకొని సిటీలో ఇంటికి గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోయి పైన 6 పోర్షన్లో అద్దెకిచ్చేసిందే. దానికి తోడు కొడుకు వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొస్తారు కాబట్టి గేదెల దగ్గర సౌందర్యం తొక్కేసిందే. అక్షితనే అక్షర్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంసెట్లో ర్యాంకులు వచ్చినాయని మనోహర్ విద్య వాళ్ళ జీతాలతోనే చదివించడానికి అని చెప్పి కాలేజీల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ పెళ్లి కోసం ఉండాలని మనోహర్ ఒక 10,000, విద్య ఒక 10,000, నెలకి 20,000 చొప్పున ఒక్కొక్క ఆడపడుచుకి మ్యూచువల్స్లో కట్టడం మొదలుపెట్టారు. ఇలా మ్యూచువల్స్లో కడుతూ ఒకవైపున పడి ఆ పిల్లలు చదువుకోవటం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా మరొక వైపున మనోహర్ కారు కొనుక్కున్నాడు. విద్య బంగారం లోన్లో నుంచి బయటికి తీసుకొచ్చారు. సంవత్సరం బై సంవత్సరం సౌందర్య పిల్లలే పుట్టినరోజులు జరిగిపోతూనే ఉన్నాయి. అమ్మ పిల్లలకు 3వ ఏడు ఏం చేద్దాం, 4వ ఏడు ఏం చేద్దాం, తీసుకెళ్ళి స్కూల్లో పడేసి వచ్చిందే. పిల్లల్ని స్కూల్లో ఫీజులు నీ పొలం మీద కౌలే వస్తుంది అని చెప్పి పడేసి వచ్చిందే. ఆ తర్వాత పిల్లల దారిన పిల్లలు పెరగటం మొదలుపెట్టారు. ఈలోపు అక్షితదే అక్షరదే ఇంజనీరింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇద్దరికే మంచి జాబులు వచ్చినాయి. పెద్ద కాలేజీలో చదివించాడుగా మనోహర్, మరే పెద్ద ఉద్యోగాలే వచ్చినాయి ఇద్దరికే. 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని జీతం తెచ్చి అన్నా వదినలకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్షిత వర్క్ చేసే చోట మేఘన్ అని ఒక అబ్బాయి క్లయింట్గా వస్తే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇష్టపడుతున్నానని అక్షితనే. అక్షర వర్క్ చేసే చోట జయరామ్ అనే ఒక అబ్బాయి బాస్ కొడుకు. ఆయన అక్షర క్యారెక్టర్ చూసి ఇష్టపడి ఆయనకిచ్చి కొడుకిచ్చి పెళ్లి చేసుకోవాలని వాళ్ళు ఇష్టపడే సంబంధం అడగటానికి వచ్చారు. కోటీశ్వర్ల సంబంధం, కానీ కట్నం వద్దన్నారు. అన్నా సరే
అప్పటి వరకు మనోహర్ విద్య వీళ్ళ కోసమని మ్యూచువల్స్లో వేసిన డబ్బులు పెట్టి చెరకు 20 లక్షల రూపాయలు బంగారం పెట్టి వాళ్ళు అప్పటి వరకు కూడాను అయితే ఉద్యోగాలు చేస్తా వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారో డబ్బులు, ఆ డబ్బులు పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టి అక్షరకి పెళ్లి చేసి అత్తారేళ్లకు పంపించారు. హనీమూన్లకి వెళ్ళొచ్చి వెంటనే పిల్లల్ని కనకుండా వాళ్ళ మొగుళ్ళు ఇక్కడికి వచ్చి అక్షతను ముద్దు పెట్టుకుంటూ అక్షరను ముద్దు పెట్టుకుంటూ గదుల్లోకి లాగుతూ వాళ్ళు క్లోజ్గా ఉంటూ పక్క సర్దుదు కానీ మల్లెపూలు చల్లుదు కానీ చెల్లి వాళ్ళు వస్తామన్నారు, అగరబత్తులు వెలిగించో, అమ్మ నేనేంటి ఇంట్లో, నువ్వేంటో నీకే తెలియాలి, నన్నేం చేయమంటావు అంటే భరత్ పిల్లల్ని చూడటానికి రావటం, వసుంధర తలుపులు మూసేయటం. ఒకవైపున విద్య గర్భవతి అయిందే. విద్యకి పద వదినకి కాలు కింద పెట్టకుండా సేవ చెయ్యాలి, నీకు పుణ్యం వచ్చుద్ది పద అని చెప్పి ఇక విద్యని చాలా ఇదిగా చూసుకుని ఆ తర్వాత మొదటి కాన్పులో కొడుకు పుట్టాడు విద్యకి. అమ్మ పుట్టేశాడు రామకృష్ణయ్య గారు అని పిల్లాడి పేరు రామకృష్ణ అని పెట్టుకుందే వసుంధర. ఆ తర్వాత రెండో కానుపులోను విద్యకు మళ్ళీ కొడుకే పుట్టాడు. ఒరే ఈసారి మీ నాన్న సెకండ్ జనరేషన్ కూడా పుట్టేసిందిరా అని చెప్పి పుట్టిన మరొక పిల్లాడికి కృష్ణదేవ్ అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఇద్దరు పిల్లల్ని పద పిల్లలకి అదిగో పెద్దోడు దొడ్లోకి వెళ్ళినట్టున్నాడు, కడగాలి పద, వాళ్ళమ్మ ఆఫీస్కి వెళ్ళింది కదా పద రెండో వాడికి స్నానం చేయించాలి పద, అదిగో గేదెల దగ్గర పాల కోసం వచ్చారు పదవే పద ఇల్లుడు పద, తడిగుడ్లై పద, డాబా ఊడ్సుకురా పద నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళకి స్నానాలు చేయించు అని. ఈలోపు అక్షర ప్రెగ్నెంట్ అయ్యానని వస్తే పాప చెల్లి వాళ్ళకి సీమంతాల పనులున్నాయి, పిండొంట్లు ఉండాలి పద చెల్లి వాళ్ళకి సారెలు పంపించాలి, చెల్లి వాళ్ళు వచ్చారు, చెల్లికి అయి తినాలనుందంట వండు, ఈ తినాలనుందంట వండు, చెల్లి కాళ్ళంట ఒత్తు, చెల్లికి తలస్నానం చేయించు పద, చెల్లి హాస్పిటల్లో డెలివరీ ఉంది అని చెప్పి అక్షతకి ఇద్దరు అక్షరకి ఇద్దరు పుట్టారు. మొత్తానికి సౌందర్య మొగుడు దగ్గర నుంచి వచ్చి 10 ఏళ్ల కాలం గడిచిపోయిందే. ఈ 10 ఏళ్ల కాలంలో మొగుడు పెళ్ళాం కలిసింది లేదు. భరత్ అక్కడ సౌందర్య జ్ఞాపకాలతో ఇంకోహళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళమ్మ ఊరుకోదని, తప్పు చేస్తే ఊరుకోదని, పరాయి ఆడదాని మీద చెయ్యలేక కోరికలతో దహించుకుపోతూ భార్యతో గడిపిన క్షణాలు గుర్తొచ్చి నరకం అనుభవిస్తున్నాడు. ఇటు సౌందర్య ఒకవైపున అన్నా వదనలు ప్రతిరోజు తన కళ్ళెదురుగా కాపురం చేసుకుంటూ చెల్లెళ్ళు మొగుళ్ళతో నగలేసుకొని హనీమూన్లకు వెళ్ళొచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టి కాపురాలు చేసుకుంటూ పిల్లలతో పాపలతో వాళ్ళు చల్లగా ఉన్నారని చూసి ఒకవైపున గుండె రగిలిపోవటం మొదలైందే. ఇక కోరికలతో దహించుకుపోయి మొగుడు తెగ గుర్తొస్తున్నాడు. దొంగతనంగా ఫోన్ తీసుకొని మొగుడుకు ఫోన్ చేస్తే ఎడంకాలు చెప్పు తీసుకొని నిన్ను పళ్ళు రాలిందాకా కొట్టాలి పోరంబోకలదానా, నేనెక్కడైనా నిన్నెళ్ళి కట్నాలు తెమ్మన్నానా, నేనెక్కడైనా నిన్నెళ్ళి మీ పుట్టింటికి ఎగేసుకొని వెళ్ళమన్నానా, మా అమ్మకి మీ అమ్మకి ఎప్పుడో గొడవైతే నిన్నెవడే మధ్యలో అసలు స్టాండ్ తీసుకోమన్నాడు. సరే నీకు 13 నాకు 15, 16 సచ్చినప్పటి నుంచి క్లోజ్ అవుతున్నాం, ఒకరిని వదిలి ఒకరు ఉండలేకే కదా నేను నీ కడుపు వచ్చిన తర్వాత కూడా నీ మెళ్ళలోనే తాళి కట్టాను పనికి మాలిందానా. ఆ తర్వాత అత్త కళ్ళల్లో ఆనందం చూడాలి, బావ కళ్ళల్లో మెరుపులు చూడాలి అని వెళ్ళావా లేదా? వాళ్ళేనా అంత ఇదైనోళ్ళు? నా పిల్లల్ని నాకు చూపించకుండా మెమ్మ తలుపులేసేసింది. మీ అన్నయ్య మాట్లాడు, మీ వదిన మాట్లాడదు, నీ చెల్లెళ్ళు మాట్లాడరు నాతో. నీ బతుకు కుక్క బతుకు అయిపోయింది, పని మనిషి కన్నా హీనం అయిపోయింది. ఇటు మమ్మ సావదు అటు మెమ్మ సావదు అనకూడదులే కానీ ఎదవ బతుకైపోయింది ఎదవ బతుకని అని భరత్తో ప్రాణం చంపుకోలేక వచ్చి అత్తయ్య ఆ 3 ఎకరాల పొలం ఏదో పెట్టొచ్చుగా, ఆ రోజు ఈరోజు నా మాట ఒకటేరా, ఎవడమ్మా మొగుడు సొమ్ముందని పెట్టమంటావు చెప్పు, అయినా నీ పెళ్ళం ఒకటే పుట్టిందా ఏంట్రా? నాకు అర్థం కాని విషయం. అసలు మీ మావయ్య ఏమీ పెట్టాలనుకోలేదు, నీ పెళ్ళానికి 2 ఏళ్ళు ఇంజనీరింగ్ ఫీజు 8 లక్షల రూపాయలు కట్టారు నా కొడుకు కోడలో, అది వృధా అయిపోయినట్టే. నీ పెళ్ళాం చదువుకోలేదుగా, అక్షర చదువుకున్నారు కాబట్టే ఉద్యోగాలు వచ్చినాయి, మంచి మొగుళ్ళు దొరికారు, కోటీశ్వర్లైన మొగుళ్ళు. వాళ్ళ మొగుళ్ళతో పాటు కలిసి వెళ్ళి ఇప్పుడు బిజినెస్లు చూసుకుంటున్నారు. నా కోడలు వస్తా దాని పుట్టింటి తరఫు నుంచి నేను కావాలనకపోయినా దాని తల్లి వాళ్ళు పెట్టింది తెచ్చుకుందే, అది పెట్టి ఇల్లు కట్టుకున్నారు, అద్దెకిచ్చుకున్నారు. గేదెలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఆవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఊడికి నేను ఈ పెళ్ళాన్ని కూర్చోబెట్టి నేనేం దిగమేపలేను కదా. నీ పెళ్ళానికి ఇచ్చిన పొలం డబ్బులతో నీ పిల్లల్నే చదివిస్తున్నాను. మరి నీ పిల్లలకి ఏమన్నా నువ్వు చెడ్డీ తెచ్చావా? నీ పిల్లలకి ఏమన్నా నువ్వు డైపర్ తెచ్చావా? నీ పిల్లలు ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు అయ్యారు. నీ పిల్లలిద్దరిని నేనేమన్నా అడుక్కు తినే స్కూల్లో వేసానా? మంచి స్కూల్లోనే చదివిస్తున్నాను కదా.
నాయనమ్మగా మేమేమైనా పట్టించుకుందా, బాబుగా నువ్వేమైనా పట్టించుకున్నావా? నీ జీతం మరి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి ఇప్పుడు నీ జీతం 2 లక్షలు అయింది. మరే నీ జీతంలోంచి మరి నీ పిల్లల కోసం నువ్వు ఎంత దాసా, నువ్వు ఎంత తీసుకొచ్చి నీ పిల్లలకి ఫీజులు కట్టా, నీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళు, నేనేం అడ్డం వస్తాననలేదే. మీ 2 ఎకరాలు మీకు ఇస్తానన్నా, పక్కన మందిది అడగొద్దన్నా, కానీ అది ఇస్తేనే మీరు తీసుకెళ్తామంటే నేనేం చేయనురా? మీ అమ్మ పోదు, నేను పోను. ఒక విషయం చెప్పమంటావా? ఒకటి, మీ అమ్మ దినపుకూడు నేను తింటానేమో కానీ నా దినపుకూడు మీ అమ్మ తినదలే అనేసింది వసుంధర. అన్న తరువాత నువ్వు మా అమ్మ కలిసి మధ్యలో మా ఇద్దరిని వేరు చేసి నరకం పెడుతున్నారు. అమ్మమ్మమ్మమ్మ, అయ్యో ఆ మాట నువ్వు అనకూడదు అల్లుడా, మేనల్లుడా, ఎలా అంటావురా? దానికి 13 ఏళ్ళు, నీకు 15 ఏళ్ళు ఉన్నప్పుడే మీ ఇద్దరికి చాలా సుఖాలు కావలసి వచ్చి మీ అమ్మ ఇష్టపడి పక్క దుప్పట్లు మార్చి మిమ్మల్ని గదుల్లోకి పంపిస్తే నువ్వు నన్నంటవేంటి నాన్న? నా తప్పేముందరా అయ్యా? నాకు చెప్పేమన్నా చేసుకున్నారా కడుపులు కాళ్ళు? నాకు చెప్పేమన్నా ప్రేమాయణాలు నడుపుకున్నారా? నేనేమైనా ఇష్టపడ్డ అల్లుడువా నువ్వు? నేనేమన్నా కావాలనుకున్నానా నిన్ను? ఇదేమైనా పద్ధతిగా సంసారం చేసుకుంటుందా నా మిగతా 2 కూతుళ్ళలాగా? ఏముందని మాట్లాడతావురా నువ్వు? కావాలనుకుంటే తీసుకెళ్ళు, లేదనుకుంటే మూసుకొని బయటికెళ్ళి నా టైం వేస్ట్ చేయకు అందు వసుంధర. అన్న తర్వాత చిచ్చి అని భరత్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక ఇలా కాలచక్ర భ్రమణంలో టైం గడిచిపోతూ ఇంకో సంవత్సరం గడిచిపోయింది. ఇక ఒక రోజున సౌందర్య పిల్లలందరూ పుట్టినరోజులు చేసుకుంటున్నారు. నా పిల్లలకు కూడా పుట్టినరోజు చేయవా అని అడిగిందే. పుట్టినరోజు చేయవా అని అడిగితే నీకు ముద్ద పెట్టడమే ఎక్కువ, నీ పిల్లలకి ముద్ద పెట్టడమే ఎక్కువ, మళ్ళీ పుట్టినరోజులు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేయమంటావు? అదేంటి వదిన అలా మాట్లాడతావు? కూలీ లెక్కన వేసుకున్నా కూడా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో చాకరీ చేస్తున్నానో, ఎలా ఉండేదానివి ఎలా మారిపోయావు నువ్వు? అసలు ఏకులాగా వచ్చి మేకులాగా మారిపోయావు. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానులే, 4 రాళ్ళు సంపాదించుకున్నాము, దానికి తోడు బయట 4 స్థలాలు కొనుక్కున్నాము, 2 షాపింగ్ కాంప్లెక్స్లు కట్టించాము, దాంతోపాటు 8 పోర్షన్ల ఇల్లు ఈ మహాతల్లి 2 కట్టించి అద్దెలకి ఇచ్చింది. ఇక కొంప గోడు అన్నీ వచ్చినాయి, కార్లు కొనుక్కున్నాం, పిల్లల పేరు మీద సేవింగ్స్ చేసుకున్నాము, బంగారాలు చేయించుకున్నాము, నువ్వు మురిసిపోకో. ఇక నా చెల్లెళ్ళు పనికిమాలినవి ఉన్నాయంటే కోటీశ్వర్లు దొరికారని ఆ భూమి మీద ఆగట్లేదు. ఈవిడ తెగ మురిసిపోతుంది కొడుకుని కూతుళ్ళని చూసుకొని. నేను ఈవిడ కూతుర్ని కాదా? వచ్చి ఇన్నాళ్ళయింది, నాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు, నా పిల్లలకు పుట్టినరోజు కూడా చేయరా? నేను చేయకుండా నా కష్టమేమీ లేకుండానే మీ అందరి పల్లకీని నేను మోస్తున్నానని మర్చిపోయి సుఖపడుతున్నారు. ఏం బాగుంటారో నేను చూస్తాను అనేపాటికే కుక్క వాగినట్టు వాగావంటే పళ్ళు రాలిపోతాయి అంది వసుంధర. అనేపాటికి ఏది రాలగొట్టు చూద్దాం అనేపాటికి ఇప్పుడు అంటున్నాను, ఇంతకుముందు అనలేదు. నా పిల్లలు లాంటి వాళ్ళు కాదా వీడి పిల్లలు? నా పిల్లల ఉసురు వీడి పిల్లలకు తగలదా ఏంటి? వీడి పిల్లలు చివరల్లా ఉంటారా? వీళ్ళని గోతిలో పెట్ట అనేసింది సౌందర్య. దాంతో మనోహర్ బెల్ట్ తీసుకొని బాత్తే బకిలు జస్ట్ ప్రింట్లు పడిపోయినాయి సౌందర్య బాడీ మీద. దాంతో వెక్కి వెక్కి ఏడుస్తూ భరత్కి ఫోన్ చేసి రేపు మన పిల్లలు పుట్టినరోజు అని కేక్ తెమ్మనమన్నానని కేకు తీసుకురానని చెప్పి నన్ను పడేసి కొట్టి నాతో ఇక్కడ పాచి పనులు చేయించుకుంటూ పైగా నన్నే నానా హింసలు పెట్టి నానా చెర్లు పెట్టారు బావా అని వెక్కి వెక్కి ఏడ్చిందే. ఏడ్చేసరికి పిల్లలు పుట్టినరోజని కేక్ తీసుకొని వచ్చాడు భరత్. ఇస్సిర్ రోడ్డు మీద వేసింది వసుంధర. అత్త నీకు పిచ్చా మమ్మకు పిచ్చా? 1,00,000 సార్లు చెప్పుంటాను నా పెళ్ళాన్ని నేను తీసుకొచ్చుకుంటాను అనే. నేను బతుకుండంగా పొలం పెట్టకపోతే దాన్ని రానివ్వనంటది మా అమ్మ. ఆ పొలం పెట్టనంటావు నువ్వు. మధ్యలో నన్ను దాన్ని వేరు చేసి ఏంటత్తా ఈ నరకం? ఎవడుండమన్నాడురా నిన్ను నీ పెళ్ళానికి నీ పిల్లలకి దూరంగా? ఈయన విషయమే తీసుకెళ్ళిపో. నాన్నరా నాన్న అంది సౌందర్య. నాన్న నువ్వు మా నాన్నవా? మరెందుకు మమ్మల్ని ఎన్నాళ్ళు దూరంగా ఉంచావు? నువ్వెందుకు దూరంగా ఉంటావు? మామయ్య చూడు ఎలా ఉంటాడో వాళ్ళ పిల్లలతో, నువ్వెందుకు ఉండవాలా? ఎందుకు వదిలేసావు డాడీ మమ్మల్ని? ఎందుకు మా స్పోర్ట్స్ మీట్కి రావు? ఎందుకు పేరెంట్ మీట్కి రావని పిల్లలు కౌగులించుకొని ఏడ్చారు భరత్నే. దాంతో ఇక ఎవరేమనుకుంటే అది అనుకున్నారు. ఎల్లవే పనికి మాలిందానా, వెళ్ళి బట్టలు సర్దుకోపో, పదండి నాన్న వెళదామని పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. పిల్లల బ్యాగులు, పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్లు గబా గబా ఒక చీరను పరిచి విద్య వసుంధర చూస్తూనే ఉన్నారు. ఎవడికుండేది వాడికుంటుంది. నా పిల్లల్ని నేను పోషించుకోగలను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నా పెళ్ళాం ఎవడికి ఊడిగాలు చేయక్కర్లేదు, ఇప్పుడు దాకా చేసింది చాలు అని ఆ పొలం కూడా మీరే ఉంచుకోండి, మాకేం అక్కర్లేదని. మరీ మంచిదే అంది వసుంధర. అన్నాక
పెళ్ళాము బట్టల మూట తీసుకొని వస్తే పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఒక ఆటో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే బాయ్ మామయ్య బాయ్ అమ్మమ్మ అని చెబితే బాయ్ లేదేమి లేదు పదండ్రా అని పిల్లల్ని తీసుకొని మొగుడు దగ్గరికి వెళ్ళిపోయింది సౌందర్య. వెళ్ళిపోగానే భరత్ వెంటనే విడిగా ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. ఫ్లాట్ తీసుకొని వంట సామాను అవసరమైన ఫర్నిచరు కొనుక్కొచ్చి సౌందర్యను ముందు బాగా దంచి వదిలిపెట్టాడు. 4 టన్నులు. అసలు నీ వల్ల కాదా ఇదంతా జరిగింది, నువ్వు కాదా చేటు తెచ్చింది, నువ్వు నన్ను ప్రేమించావా, మీ అమ్మ పొలాన్ని ప్రేమించావా, మా అమ్మను ప్రేమించావే పనికి మాలిందానా అని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి ముందు ఒక 3 నెలలు సెలవు పెట్టి అసలు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది భార్యాభర్తలు క్లోజ్ అయ్యి. దాంతో ఆ 3 నెలలు పగలు రాత్రి తేడా తెలియకుండా క్లోజ్ అయ్యారు. ఈలోపు వరం వచ్చి దాన్ని ఎందుకు తీసుకొచ్చావు, ఆ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు, అసలు అది పొలం పెట్టకుండా నువ్వు తీసుకొస్తే నా ప్రాణం పోయినట్టే, నువ్వు నా శవం దాటినట్టే అని చెప్పానా లేదా, సస్తే సావమ్మా, నా పిల్లల్ని నా పిల్లల్ని నేను వదిలేసుకొని ఎన్నాళ్ళు ఉండాలి, నీ పెద్ద కొడుకు నీ కోడలతో కాపురం చేసుకుంటూ పిల్లల్ని కన్నాడు, నీ కూతురు బట్ట తలకాయోడితో పళ్ళెత్తులోడితో చింతపండుగాడితో పొట్టోడితో కూడా కాపురం చేసి 3 పిల్లల్ని కంది, నువ్వు నాతో కాపురం చేసి కన్నావుగా, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావుగా, ఆగలేక మరి నేనెలా ఆగుతాననుకున్నావు, నా పిల్లల్ని నేను చూసుకోకుండా నా పెళ్ళానికి నేను దూరమై ఎందుకు బతకాలి, అసలు నేనెందుకు నా జీతం నీకు ఇవ్వాలి, ఏరా ఒళ్ళు బలిసిందా అంది వరమ్మ. ఎవరికి బలిసిందో తెలుస్తూనే ఉంది, పోవమ్మా అనేశాడు భరత్ కూడా. అన్న తర్వాత చెప్తా నీ వ్యవహారం ఏంటో చెప్తానురా నేను, నువ్వు ఏం చెయ్యాలో నువ్వు చేయాల్సింది నువ్వు చేసావుగా, నేను చేయాల్సింది నేను చేస్తాలే నీకు అంటే చేసుకోపో అన్నాడు. అన్న తర్వాత వరమ్మ ఆస్తిలో ఇక దాదాపు ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడాను పెద్ద కొడుక్కి సగం పెట్టేసి కూతురికి పావంతు పెట్టి ఏదో జస్ట్ ఇక పెట్టకపోతే బాగోదులే అన్నట్టుగా భరత్కి ఉన్న మొత్తం యావదాస్తిలో కూడా 2 ఎకరాల పొలం, ఒక 25 లక్షల క్యాష్ వరకు ఉంచేసి ఒక 10 కాసులు బంగారం పక్కన పడేసింది సౌందర్యకి. మిగతాయి మొత్తం పెద్ద కొడుక్కి కూతురికి పనిచేసిన తర్వాత ఒక రోజున బాగా తిని ఊపిరాడక ఆయాసం ఎగదన్ని వరమ్మ చచ్చిందనే కబురు రావటంతో సౌందర్యం తీసుకొని భరత్ వెళ్ళాడు. వరమ్మ కర్మకాండాలు పూర్తయిపోయి దినదవస కార్యక్రమాలు పూర్తయిపోయినాయి. 2 సంవత్సరాల కాలం కూడా గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున వసుంధర, మనోహర్, విద్య కారు వేసుకొని సౌందర్య ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చి పిల్లల్ని పెట్టుకొని మనోహర్ కిందే ఉన్నాడు. విద్య, వసుంధర కొన్ని పేపర్లు ఒక బాక్సు తీసుకొని పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపలికి రమ్మనమని పిలవ్వా అంది విద్య. అంటే నేను నా శత్రువుల్ని లోపలికి రమ్మనమని ఎలా పిలుస్తాను, నన్నంత హీనంగా హింసలు పెట్టిన వాళ్ళని అంది సౌందర్య. అనేసరికి చెప్పు తీసుకొని వసుంధర 2 దవళ్ళు వాసిందాకా సౌందర్యను పడేసి ఎడం కాలు చెప్పుతోనే కొట్టింది. నీతి మాలిందానా, ఈ జన్మకు నీ కుక్క బుద్ధి మారదే, నీకో విషయం తెలుసా, నీకు నా దగ్గర ఉండంగా ఒళ్ళు బాగానే వంగేది కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు వంగకుండా పోయిందే. నెలకి 2 లక్షల రూపాయలు నీ మొగుడి జీతం అనుకో, 2 లక్షల రూపాయల జీతంలో ఎంత దాసిందిరా అల్లుడు ఇది 2 ఏళ్లలో అంటే ఏమీ దాయలా అన్నాడు. ఏ అంతోటి దర్జాలు అనుభవించాలని కలిగిందా నీకో విషయం చెప్పమంటావా, నీ అన్నా వదిని గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇల్లు వాకిళ్ళు 4 రాళ్ళు వెనకేసుకొని 2 మగపిల్లలున్నారు. రేపొద్దున వాళ్ళ జీవితానికి వచ్చిన తిప్పలేమీ లేవు. నువ్వు లేనంత మాత్రాన నా డైరీ ఫామ్ ఏమీ ఆగిపోలా. నేను 4 మనుషుల్ని పెట్టి ఆ ఫామ్స్ అలా నడిపిస్తానే ఉంటాను. నా ఒంట్లో ఓపికన్నంత వరకే, నేను బతికున్నంత వరకే. నా కొడుకు వాళ్ళకు వచ్చిన తిప్పలేమీ లేవు. మరి నీ బతుకేంటే, ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకున్నానన్నావు, మొగుడితో కాపురం చేసావా, ఒళ్ళు బలిసి అత్తతో ఏకమై పుట్టింటి వాళ్ళనే నువ్వు నలుగురిలో పెట్టి పరువు తీసి అన్న చేత ఉమ్మేయించుకున్నావు. వదిన్ని నానా మాటలు అని చంద్రికకి ఇచ్చే వదిన్నే ఎదురుగా నువ్వు పోతే నీ అన్నని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వదిన దృష్టిలో హీనంగా దిగజారిపోయావు. చెల్లెళ్ళ గురించి ఆలోచించకుండా మొత్తం పొలం కాజేద్దామనుకొని వాళ్ళ దృష్టిలో దిగజారిపోయావు. మొగుడికి 10 ఏళ్ళు దూరం అయ్యావు. నీదొక బతుకు, మళ్ళీ నువ్వు మాట్లాడటావు. నువ్వు పెద్ద గొప్పోళ్ళలాగా ఆ రోజు వచ్చి అన్ని డైలాగులు చెప్పెళ్ళావేంట్రా మేనల్లుడా, మరి నీ అమ్మ అన్ని నీతులు చెప్పింది కదా మాకు, మరి మేము దీనికి 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఫీజు కట్టాక కూడా 2 ఎకరాల పొలం పెట్టాం. ఆ పొలం కాగితాలు ఈగో. ఈ పొలం ఇప్పుడు క్రయ విక్రయాది సర్వ హక్కులతో సహా మీ పేరు మీదే రాసేసాడు మా కొడుకు. ముష్టి కోసం మేము ఎప్పుడూ ఎదురు చూడలేదు, ఎప్పుడూ ఎదురు చూడడు కూడా. వాడు రామకృష్ణయ్యకి నాకు నికాల్స్గా పుట్టినోడురా. మరి నీ అమ్మేంట్రా, మొత్తం నీ అన్నకి నీ అక్కకి దోచిపెట్టి ముష్టి 2 ఎకరాలను 25 లక్షలు ఇచ్చిపోయిందే. ఉండటానికి సొంత ఇల్లు లేదు. అసలు ఏం చూసి వీడిని నువ్వు చేసుకున్నావు,
నేను చూసి దీన్ని నువ్వు చేసుకున్నావు, చదువన్నా కంప్లీట్ చేసిందా, ఆ చదువన్నా ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయించి దాని చేత ఉద్యోగం అన్నా చేయించడం నీకు చేత అయిందా, దానికి మిషన్ కుట్టడం వచ్చు, మిషన్ అన్నా కుట్టిస్తున్నావా, 4 రూపాయలన్నా వెనకేసుకుంటున్నారా, ఏం బతుకులురా మీ బతుకులు, రేపొద్దున అయిపెట్టే బతికేద్దాం అనుకుంటున్నావా, పిల్లలు ఎక్కువస్తున్నారు ఏం పెట్టి చదివిద్దాం అనుకుంటున్నావు, అక్షతకి అక్షరకి వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లా, కోట్ల రూపాయల ఆస్తులు వాటాల కింద వాళ్ళ మొగుళ్ళకు వచ్చినాయి, జీవితాల గురించి అందరికీ ఒక అవగాహన ఉందే, నా కొడుకుని చూసి నా కోళ్ళ ఇష్టపడి పెళ్లి చేసుకుందంటే నా కొడుకు కడిగిన ముత్తెం, నీలా అమ్మసాటు కొడుకు కాదు వాడు, మమ్మ పప్ప బాయ్ అని ఏదో అంటారు చూడు అలాంటోడు కాదు, ఇన్ని సంవత్సరాలుగా మరి పెళ్ళాం ఉంది, పిల్లలు పుట్టారు, ఏవనిచ్చావురా నీ అమ్మకి నీ జీతం, జీతానికి జీతము ఇచ్చావు, ఆస్తి మొత్తం పోయిందే, ఏంటి నువ్వు, ఏంటి నీ బతుకు, ఎప్పుడైనా ఆలోచించారా మీరు అన్న తర్వాత మాటలు ఎందుకు అత్తయ్య అని విద్య, సౌందర్య ఇన్నాళ్ళుగా నీ చేత మేమేమీ ఫ్రీగా చేయించుకోలేదు, నీ పొలం మీద కౌలు డబ్బులతో ఏమీ అత్తయ్య మాట వరుసకు అన్నారే తప్ప అవి పెట్టి నీ పిల్లల్నేమీ చదివించలేదు, పిల్లలకి మేం చేయించిన కడియాలు అలాగే ఉంగరాలు, పిల్లలకి చేయించిన గొలుసులు ఇవి అని చెప్పి 2 బాక్సులు అక్కడ పెట్టింది, అలాగే పిల్లలిద్దరి పేరు మీద మీ అన్నయ్య నేను కలిసి కట్టుకుంటూ వచ్చిన మ్యూచువల్స్ చెరో 25 లక్షలు, ఇంకొక 3 సంవత్సరాల్లో ఈ చెరొక 50 లక్షలు అయ్యి వాళ్ళ చదువులకి ఉపయోగపడతాయని తీసుకొచ్చాను, అలాగే నీ పొలం ఎకరం 50 లక్షలు ఉంది, మీ అన్నయ్య క్రయ విక్రయాది సర్వ హక్కులతో అది నీకు రాసేశాడు, నీకు పెట్టిన 2 ఎకరాలు ఇవిగో నీవే, అలా అనుకుంటే అది కూడా మేము అక్షతకి అక్షరకి పెట్టలేదు కదే, చదువులు మాత్రమేగా చెప్పించాము, వాళ్ళకి మేము పెళ్ళి మాత్రమేగా చేసి పంపించాము, నీ రుణం మేము ఉంచుకోవాలనుకోలేదు, ఇదిగో నీకు హారం గాజులు నెక్లెస్ ఉంగరం పోగులు చేయించి ఎప్పుడో పెట్టాను అవి తీసుకొచ్చాను, నీ భర్తకి హ్యాండ్ చైను మెళ్ళో చైను ఉంగరం ఇందులో ఉన్నాయి, నువ్వు కానీ నీ మొగుడు కానీ మళ్ళీ నా గడప తొక్కటం కానీ మీ ముఖాలు మాకు చూపించడం కానీ చెయ్యొద్దు, మళ్ళీ మీ మొహాలు చూపిస్తే చెప్పుతో కొడతా, ఈసారి చేత్తో కూడా కొట్టను, అమ్మమ్మ అని పిల్లలు ఆమె దగ్గరికి వెళ్తే సెలవులకి రండి నాన్న, ఎప్పుడన్నా వస్తే నీ అన్న నువ్వు సచ్చావని ఇప్పుడు కూడా కింద ఆగి కారులో పైకి కూడా రాలని బతుకుచ్చాడా అన్నాక ఇదిగో కొత్త బైక్ కీస్ భరత్ అని అక్కడ పెట్టేసి వెళ్తుంటే తల్లి వదిన కాళ్ళు పట్టుకుంది సౌందర్య, క్షమించమని మోకాళ్ళ మీద కూర్చున్నాడు భరత్, వద్దు కొన్నిటికి క్షమాపణలు ఉంటాయా అంటే ఉండవేమో బహుశా, ఇప్పటికీ మేము చాలా అనిపించుకున్నాం, ఇంకా అనిపించుకోవటానికి సిద్ధంగానే, మీరు బాగుంటే చూడాలనుందే, బాగుండండి చాలు అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత భరత్కి బాగా బుద్ధి వచ్చింది, సౌందర్యని బాధి పారేసి ముందు 2 ఏళ్ల ఇంజనీరింగ్ కంప్లీట్ చేయించి తన ఆఫీసులోనే ఉద్యోగం ఇప్పించి ఒక మిషన్ తెచ్చి పడేసి ఆఫీసు నుంచి వచ్చాక మిషన్ కుట్టుకుంటూ కూర్చోమన్నాడు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఇచ్చిన 25 లక్షలకి తోడు ఇంకాసిన డబ్బులు లోన్ పెట్టుకొని ఉద్యోగం మీద ఓ 3 BHK ఇల్లు కొనుక్కున్నారు, ఎటు బైక్ తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి విద్యా వాళ్ళు రూపాయి పోగు చేసి లోన్ మీద కారు కొనుక్కున్నారు, పిల్లలు సెలవులకు అప్పుడప్పుడు వెళ్ళొస్తూ అత్త మామ పిల్లలతో ఎలా ఉంటున్నారో, అమ్మమ్మ ఎలా ఉంటుంది, పిన్నులు ఎలా ఉంటున్నారో చూసొచ్చి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళే డిజైన్ చేసుకున్నారు. ఇక సౌందర్య కొడుకుల్లో ఒక కొడుకైన కౌశల్, వాడు అమెరికా వెళ్ళిపోయి అక్కడే చదువుకుంటానని మేనమామ ఇచ్చిన పొలం ఎకరం 1 కోటి రూపాయలైంది, అది అమ్మేసుకొని వాడు ఆ 2 కోట్ల రూపాయలు తీసుకుని వాడు ఫారిన్ వెళ్ళిపోయి అక్కడే ఇంజనీరింగ్ చేసి అక్కడే MS చేసి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ అమ్మాయినే నాకు నచ్చింది పెళ్లి చేసుకుంటున్నాను అని భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి జరిపించారు అత్తమామలో. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని అమ్మా నాన్నలకు ఒక మాట చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండో వాడు కౌశిక్ ఇక్కడే భరత్ వాటాకు వచ్చినటువంటి పొలాన్ని వాడు ఆ 2 ఎకరాలు అమ్మేసుకొని MBBS చేశాడు. ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళి MD చేసి ఇక్కడ హాస్పిటల్లో వాడికి ఒక ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత డబ్బున్నోళ్ళ అమ్మాయి, డాక్టర్ చదివిన ఒక అమ్మాయి వాడిని ప్రేమించి వాడు పెళ్లి చేసేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి హాస్పిటల్ కట్టించుకొని హాస్పిటల్ పెట్టుకున్నారు. అమ్మా నాన్నలకి ఎప్పుడన్నా ఫోన్ కాల్ చేయటం తప్ప వీళ్ళని వచ్చి వాళ్ళ దగ్గర ఉండమనమని కూడా పిల్లలు అనలేదు. అవగాహన లేకపోవటం కాదు, ఒళ్ళు బలిసి అమ్మా నాన్నలు చేసిన తప్పులు ఇవనే పిల్లలకి బాగా అర్థమైందే. మేనమామతో అమ్మమ్మతో పిన్నులతో మేనత్తతో చాలా బాగుండేవాళ్ళు పిల్లలు. అంత ఎదిగినా కూడా ఇప్పటికీ ఏదన్నా లైఫ్ గురించి ప్లానింగ్ ఉంటే మనోహర్నే అడిగేవాళ్ళు, విద్యనే అడిగేవాళ్ళు. ఎప్పటికీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొస్తూనే ఉండేవాళ్ళు. ఇక భరత్కి ఇంకా జాబ్లో రిటైర్మెంట్ రాలేదు కాబట్టి 4 డబ్బులు మ్యూచువల్స్లో పడేసుకొని సౌందర్య ఉద్యోగానికి వెళ్ళొస్తూ 2 అమ్మాయిల్ని పెట్టి సాయంత్రం మిషన్ కుట్టిస్తూ అలా కొడుకులు ఎప్పుడైనా ఫోన్ చేస్తే పలకరిస్తూ లేదా వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి బుద్ధి పుడితే వచ్చినప్పుడు ఒక పూట వండి పెట్టి కలిసి
కలిసి భోంచేస్తూ జీవితాలు అలా గడిచిపోతున్నాయి వెళ్ళాయి. పుట్టింటి మీద పడి తిందాం అనుకున్నావమ్మా నువ్వు, పుట్టింటి ఆస్తి మొత్తం దోచుకొచ్చేద్దాం అనుకున్నావు. అమ్మ ఎందుకు నానమ్మ వాళ్ళు పెట్టమన్నారు అనే మాట తీసి పక్కన పెడితే, నాన్న మామయ్య వాళ్ళు పెట్టలేదు కానీ పెడితే నువ్వు వద్దనే మొగుడివి ఏమీ కాదు, మొత్తానికి దోచుకు తినాలన్నదే నీది కూడా. కానీ చూసావా నాన్న, నువ్వు పెట్టించుకున్న 2 ఎకరాల సంగతి తీసి పక్కన పెడితే మామయ్య ఇప్పుడు 50 ఎకరాల పొలం కొన్నాడు కొడుకులకే. అలాగే మామయ్య ఈ రోజున కోట్ల ఆస్తులు సంపాదించాడు. నువ్వు మాకేమిచ్చావు అని మేము నిన్ను అడిగితే నువ్వు తలెత్తుకోవటానికి కూడా లేదు. వాళ్ళ పిల్లలు ఓ గ్రేడ్ స్కూల్లో చదువుతున్నారు, పిన్ని పిల్లలు అలాగే చదువుతున్నారు. మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్ కాదు, మీ ఇద్దరు అమ్మా నాన్నలుగా మాకు కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఏమన్నా అనాలంటే అసహ్యం వేస్తుంది. కానీ ఒకటమ్మా, నీలాంటి దానికి బుద్ధి చెప్పారు చూసావా అత్తయ్యను అమ్మమ్మ. ప్రతి ఇంట్లో అలాగే ఉండాలి. పుట్టింటి మీద పడి తినాలి, పుట్టింటి నుంచి దోచుకెళ్ళాలి, అన్నలు ఆరిపోవాలి, తమ్ముళ్ళు నెత్తిన గుడ్డేసుకోవాలి. అన్నల్ని పెళ్లి చేసుకొని తమ్ముళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళ పిల్లలేంటి అని ఆలోచించారు చూసావా నీలాంటోళ్ళు. నీకిచ్చినట్టే ఒక్కొక్క 10 years పనిష్మెంట్ అందరికీ ఇస్తే చాలామంది కుటుంబాలు బాగిపోడిపోతాయి అనుకుంటున్నాం మేము అనేసి వెళ్ళారు కొడుకులు. చేసిన తప్పునే ఎన్నిసార్లు అనుకున్నా చేసేదేముంది, చచ్చిన పావును ఎందుకురా ఇంకా చంపుతారు అంది సౌందర్య. నువ్వు పావునని కరెక్ట్గా ఒప్పుకున్నావు అనేశారు కొడుకులు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్లు వాళ్ళే, ఇటు వీళ్ళ జీవితాలు వెళ్ళాయి. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడుస్తూ వెళ్ళిపోతున్నాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.